సృష్టికర్తను ఎరిగిన సృష్టి, ఎరుగని మనిషి. ఇది ఈ రాత్రి బైబిల్లో నుండి మనం నేర్చుకోబోయే సంగతి. సృష్టికర్తను ఎరిగిన సృష్టి, ఎరుగని మనిషి. ఇది కొంచెం వింతగా, విచిత్రంగా మీకున్న ఈరోజు రాత్రి దేవుడు మీకు చాలా బాగా అర్థమవుతాడు. సృష్టికర్తను, సృష్టి అనగా మీ కళ్ళ ముందున్న ప్రకృతి, పంచభూతాలు, జీవులు, వీటన్నిటిని కలిపి సృష్టి అంటారు. సృష్టికర్తను సృష్టి ఎరిగింది అనగా మీ కళ్ళ ముందున్న జీవులు, చెట్లు, పక్షులు, ఇవన్నీ కూడా ఆయన ఎరిగాయి. ఆయన మనసు ఎరగని వాడల్లా ఎవరు అంటే మనిషి. ఇక్కడ 3 పదాలు మీకు బాగా కనబడుతున్నాయి. ఏంటి పదాలు అంటే సృష్టికర్త, మనిషి, ఎరగటం, సృష్టి. 4 పదాలు. ఇప్పుడు సృష్టికర్తను ఎరగటంలో, తెలుసుకోవటంలో, ఆయన మనసు గ్రహించటంలో మనిషి ముందున్నాడా, సృష్టి ముందుందా అంటే సృష్టి ముందుంది. తనను సృష్టించిన దేవుడి మనసు ఎరగటంలో మనిషి చాలా దూరంగా ఉన్నాడు. ఈ రాత్రి మీరు వింటారు కదా, బైబిల్లో నుండి చూస్తారు. ఇప్పుడు చాలా వచనాలు మీకు ఈ రాత్రి దేవుడు చాలా బాగా నరులు లేదా దైవపుత్రులు అని పిలుస్తాడు బైబిల్లో దేవుడు మనుషులని. మరొక చోట వారు దేవుని బిడ్డలు, యెహోవా బిడ్డలు అన్నాడు మనుషుల్ని. మానవులారా, మనుషులారా, నా పిల్లలారా అంటాడు బైబిల్ అంతా. అంటే పరలోకంలో ఉన్న దేవుడు ఈ మానవాళ్ళందరినీ సృష్టించి నా పిల్లలారా అని పిలుస్తుంటే పిల్లలు ఆయన్ని అర్థం చేసుకోలేకపోయారు, పిల్లలు ఆయన మనసును గ్రహించలేకపోయారు. కానీ సేవ చేయడానికి పుట్టిన సృష్టి మాత్రం దేవుడి మనసును బాగా గ్రహించింది. దేవుని పిల్లరా, నిజానికి చెట్లు కలిగాయి, కలుగుగాక అంటే పక్షులు కలిగాయి, కలుగుగాక అంటే సముద్రం కలిగింది. మీకు తెలుసు, ఆదికాండం 6వ అధ్యాయం చదువుతున్నప్పుడు ప్రతిదీ దేవుడు ఏమని చెప్తాడు? కలుగుగాక, కలుగుగాక, కలుగుగాక. చివరి రోజు వచ్చాడు ఆదాము, కలుగుగాక అన్నాడా, చేతులతో చేసుకున్నాడా? ఎంత ప్రేమ ఉంటే చేతులతో చేసుకుంటారండి. చాలా రోజులు అయిపోయింది, కొడుకు కళ్ళ ముందు లేక చాలా దూరం నుంచి వచ్చాడు, కువైట్ నుంచో, ఖత్తర్ నుంచో, ఎక్కడి నుంచో వచ్చేసాడు. ఇంటికి రాగానే కొడుకుని చూసుకుంది, మురిసిపోయిన తల్లి. నానంటున్నాడు, అమ్మ మరి ఏంటి, మరి వీడు దూరం నుంచి వచ్చాడు కదా, వీడికి ఏమన్నా బజార్లోకి వెళ్ళి టిఫిన్ తీసుకురానా, ఏమన్నా బిర్యానీ తీసుకురానా అంటే అప్పుడు అమ్మ ఏమంటది చెప్పండి? ఎందుకంటే బయటది నా చేతులతో చేసి పెట్టుకుంటాను కొడుక్కి, నేను వండుతాను. చెట్లు కలుగుగాక, సూర్యుడు కలుగుగాక, చంద్రుడు కలుగుగాక, నక్షత్రాలు కలుగుగాక. ఆదాము కలుగుగాక కాదు, నేనే చేస్తాను. నేల మట్టిని తీసుకున్నాడు, చక్కగా ఈ దేహాన్ని చేశాడు. నాసిక రంధ్రాల్లో తనలోని ఆత్మ భాగాన్ని, జీవవాయువు అనగానే నరుడు జీవించాలంటే లోపల ఏముండాలి అంటే ఆత్మ ఉండాలి. దేవుడు ఆత్మ. యేసు చెప్పాడు కదా, దేవుడు ఎలా ఉన్నాడని చెప్పాడు యోహాను 4:24. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. దేవుడు ఆత్మగా ఉన్నాడు. మట్టి బొమ్మను చేసి మట్టి బొమ్మలోనికి ఏమి ఊదాడు? తనలోని భాగమైన ఆత్మను పంచిస్తే అప్పుడు ఆదాము జీవించే ఆత్మ, జీవాత్మ, నరుడయ్యాడు. అంటే ఇప్పుడు మీకు ఏమర్థం అవ్వాలి? మిమ్మల్ని ఏమో తల్లి గర్భంలో స్వహస్తాలతో చేసుకుంటున్నాడు, సృష్టిని మాత్రం కలుగు అన్న మాటతో చేశాడు. కానీ ఏమైనా స్వహస్తాలతో చేసుకున్న తన పిల్లలు నరులు దేవుణ్ణి బాగా ప్రేమించాలా? కలుగుగాక అన్న మాటతో కలిగిపోయిన ఈ సృష్టి దేవుణ్ణి బాగా ప్రేమించాలా? ఎవరు బాగా ప్రేమించాలి? మనం కదండి ప్రేమించాలి. దేవుడిని మనం కదండి ప్రేమించాలి.
దేవుడు మాటకు మనం కదండి తలొగ్గాలి, దేవుడు మాటకు మనకి కదండి గౌరవం ఉండాలి, ప్రేమ ఉండాలి. కానీ ఈరోజు మీకు చూపిస్తానండి బైబిల్లో, అది లోబడినంతగా సృష్టి, అది దేవుడిని ప్రేమించినంతగా, అది దేవుడిని గొప్ప చేస్తున్నంతగా నరుడు, మనిషి, తన కొడుకు, తన కూతురు దేవుణ్ణి గొప్ప చేశారా అంటే చేయలేదండి. మనిషి తన గొప్పలు చెప్పుకుంటాడు, సృష్టి మాత్రం దేవుడు గొప్ప చెబుతుంది. నరుడు తన గొప్పలు పొగుడుకు, తన గొప్పలు నేను గొప్పోడు అంటాడు. సృష్టి మాత్రం మేము ఎవ్వరము కాదండి, దేవుడు గొప్పోడు అంటది. ఎవరు మంచోళ్ళు చెప్పండి ఇద్దరు? ఎవరు మంచోళ్ళు? యెషయా గ్రంథం 45వ అధ్యాయం 12వ వచనం ఒక మాట చూడండి బైబిల్లో. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 12వ వచనం. భూమిని కలగజేసిన వాడను నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించి తిని. చూసారా, భూమిని కలగజేసిన వాడను నేనే అన్నాడా? అమెరికా దేశాన్ని కలగజేశాను, అక్కడ ఉన్న క్రైస్తవులు మాత్రమే కలగజేశాను అన్నాడా? అంతే కదండి. బైబిల్ గురించి ఈ రోజున్న ప్రచారం ఏంటి చెప్పండి? బైబిల్ విదేశీ పుస్తకం, క్రైస్తవ్యం విదేశీ మతం అంటున్నారు కదా. ఏమిటి అసలు బైబిల్లో ఎక్కడైనా అలాంటి మాటలు మీకు కనపడ్డాయా? బైబిల్ మతం అని కానీ, బైబిల్ విదేశీ మతం అని కానీ, బైబిల్ విదేశీ పుస్తకం అని కానీ, ఏమంటే దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. భూమిని కలగజేసిన వాడను నేనే అన్నాడా? నేను కూడా అన్నాడా? నేనేంటి అర్థం ఏంటి? బాగా ఆలోచించాలి. నేనే అంటే అర్థం ఏంటి? నేనే. ఇప్పుడు ప్రశ్న వేస్తాను మీకు, ఇది అర్థం అవ్వాలంటే. ఈ ఇల్లు నాదే అనండి మీరు ఎవరైనా? ఓనర్ ఊరుకుంటాడా? కరెక్ట్గానే వస్తాడు ఆయన ఇటు. ఎవరా ఇల్లు నాదే అంటున్నారు? ఆ ఇల్లు నాదే అనాలంటే మీరు ఎవరు అనలేరు. ఎవరంటారు? ఆ ఇల్లును కట్టుకున్న ఓనర్ గారు అంటారు. ఆయన అంటాడు ఇల్లు నాదే, నేనే కట్టానని. ఎవడు పెడతాడు? అనలేడు కదా. మరి భూమిని నేనే చేశానని ఎవరంటారు? చేసిన ఆయన మాత్రమే అనగలడు. ఆయన బైబిలులో మాత్రమే ఉన్నాడు. మళ్ళా చెప్తున్నాను, ఈ భూమిని కలిగించిన దేవుడు, పైన ఆకాశాన్ని కలిగించిన దేవుడు, ఈ భూమి మీద ఉన్న నరులందరినీ కలిగించిన దేవుడు రాయించిన పుస్తకమే బైబిల్. ఎవరుకుంటున్నారు బైబిల్ అంటే? ఒక దేశానికి సంబంధించిన పుస్తకం కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించిన పుస్తకం కాదు, ఒక కులస్తులు నమ్మే దేవుడు ఎవడు రాయించిన గ్రంథం కాదు ఇది. సమస్త మానవాళి గురించి, సమస్త సృష్టి గురించి, సమస్త దేశాల గురించి ఏమంటే చక్కగా మనుషులకు అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగిన గ్రంథం. చెప్తాను ఇప్పుడు నేను. భూమిని కలగజేసిన వాడను నేనే, దాని మీద ఉన్న నరులను కలగజేసిన వాడను నేనే. ఎంత బాగుందండి. సృష్టికర్త సృష్టిని కలిగించాడు, మానవులను కలిగించాడు. వెరీ గుడ్. ఇప్పుడు సృష్టికర్త మానవులను కలిగిస్తే సృష్టిలో ఉన్నవన్నీ, జీవులు కానివ్వండి, చెట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా దేవుడి వైపే చూస్తాయండి. దేవుడు చెప్పిందే చేస్తాయండి. దేవుడు బ్రతకమన్నట్టుగానే బ్రతుకుతాయండి. కానీ ఈరోజు మనుషులు దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతుకుతున్నారా? ఆలోచిద్దాం, చిన్నగా ఆలోచిద్దాం. బ్రతుకుతున్నారా? ఎలాంటి పిల్లలు కావాలని కోరుకున్నాడు? మీరు బైబిల్ చాలా సంవత్సరాలు చదువుతున్నారు. ఎలాంటి పిల్లలు కావాలని కోరుకున్నాడు? నేను పరిశుద్ధుడును గనుక మీరును ఉన్నారా? పరిశుద్ధులు ఉన్నారా? పరిశుద్ధులు నిర్దోషులైన పిల్లలు కావాలని నాకు అనుకున్నాడు. ఈరోజు ఎవరి చేతులు చూడండి, ఎవరి కళ్ళు చూడండి, ఎవరి దేహం చూడండి, ఆ దేహం నిండా ఏముందండి? నిర్దోషత్వమా, పరిశుద్ధత ఏముంది చెప్పండి? దేహాల నిండా పాపం, నేరం, భయంకరమైన చూపులు, భయంకరమైన మాటలు, భయంకరమైన ఆలోచనలు. పరిశుద్ధమైన దేహం పాపానికి నిలయం. ఆ పరిశుద్ధమైన దేహంలో దేవుడు ఉండాలని కోరుకుంటే అది ఈరోజు దెయ్యానికి నిలయంగా మారింది. మనిషి క్రూరుడయ్యాడు. సాటి మనిషిని ప్రేమించలేనివాడు, సాటి పొరుగువాడిని ఎవరిని నిజంగా హక్కును చేర్చుకోలేనివాడు, అందరము దేవుని పిల్లలన్న భావనలో నుంచి బయటకు వెళ్ళిపోయి విడిపోయారు. కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు, నరుక్కుంటున్నారు.
ఎంత ఎంత దారుణంగా ఉందంటేనండి ప్రపంచం ఈరోజు. దేవుడు కోరుకున్న పిల్లలు ఎక్కడ, ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు ఎక్కడండి. ఇందాక మేము ఇటు వస్తూ ప్రయాణంలో ఒక న్యూస్ చూసామండి, ఒక వార్త విన్నాం. వార్త ఏంటి తెలుసా? ఇక్కడ ఆస్ట్రేలియానో అమెరికానో చెప్తున్నారండి దేశం అది. ఒక తల్లి బిడ్డను కన్నది, 16 నెలలు బిడ్డండి. 16 నెలలు అంటే నాకు తెలిసి సంవత్సరం 12 అంటే సంవత్సరం 4 నెలలు బిడ్డండి. సంవత్సరం 4 నెలలు బిడ్డంటే ఎలా ఉంటాడు చెప్పండి? చాలా చిన్నోడు కదండి. వాడికి టైం టు టైం ఆలన పాలన చూసుకోకపోతే వాడు చనిపోతాడు. మీకు తెలియదుగా, చాలా కేర్గా చూసుకోవాలి ఆ టైంలో తల్లులు. ఎత్తుకోవటం విషయంలో కూడా వాళ్ళ అమ్మమ్మ అంటదే, ఎటు పడితే అటు ఎత్తుకోకు, నెత్తి దగ్గర చెయ్యి అంటది. పాలు తాగించాలి, పాలు తాగించిన తర్వాత మళ్ళీ ఇలా పైకి ఎత్తుకో, పాలు కంఠంలోకి రాకుండా ఊపిరితిత్తుల్లోకి రాకుండా ఇలా పైకి వేసుకో, వాడు పాలు కిందకి వెళ్ళే వరకు జాగ్రత్తగా చూడండి. చాలా పసిబిడ్డను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లి పక్కన వల్ల అమ్మమ్మ ఇద్దరు ఉండి జాగ్రత్తగా పెంచుతారండి. కానీ ఇందాక నాకు మనసు కలిచివేసేసిందండి. ఒక క్రూరులండి ఏం చేసిందంటే 16 నెలల తన బిడ్డనండి ఒక ఉయ్యాల్లో వేసింది. ఉయ్యాల్లో వేసేసి డోర్కి తాళం వేసేసుకుని టూర్కి వెళ్ళిపోయిందండి. విహారయాత్రకి వెళ్ళిపోయింది. విహారయాత్రకి వెళ్ళిపోయి నాకు తెలుసు 16 రోజులు ఎంతో చెప్పాడండి వాడు టైము. 15 రోజుల్లో 16 రోజుల్లో పిక్నిక్ వెళ్ళిందంట బిడ్డను ఒంటరిగా ఇంట్లో వదిలేసి. పిక్నిక్ వెళ్ళి తిరిగి అండి ఆ పిక్నిక్ అంతా చూసుకుని 16 రోజుల తర్వాత వచ్చి డోర్ ఓపెన్ చేసి చూడగానే పిల్లోడు చచ్చిపోయినాడు. 16 రోజులు నీళ్లు తిండి లేకుండా వదిలేస్తే బిడ్డను పాలు లేకుండా బ్రతుకుతాడండి? వాడు ఏడ్చి చచ్చిపోయాడండి, గొంతు ఆరిపోయి. హాస్పిటల్కి తీసుకెళ్ళింది. హాస్పిటల్ వాళ్ళకి డౌట్ వచ్చింది, బిడ్డ చచ్చిపోయాడు, సహజంగా చచ్చిపోలేదు. వీడు గొంతులోకి నీళ్ళు వెళ్ళలేదు, పాలు వెళ్ళలేదు, వీడిని ఎవడో కావాలని చంపేశారని పోలీసులకు ఫోన్ చేయగానే వాళ్ళు వచ్చారు. ఎలా చచ్చిపోయాడు బిడ్డ అని ఎంక్వైరీ చేస్తే ఏమంటే నిజాన్ని ఒప్పుకుంది. నేనే ఉయ్యాల్లో వేసేసి నేను బాగా లగ్జరీ, బాగా డబ్బున్న కుటుంబం, నేను పిక్నిక్కి వెళ్ళిపోయానండి, వచ్చేసరికి చచ్చిపోయేసరికి ఏమంటే ఆ న్యాయాధిపతి న్యాయమూర్తి కఠినమైన శిక్ష వేసాడండి. ఇతనికి జీవితకాలం శిక్ష వేయండి, ఇవిడ జీవితంలో బయటకు రాకూడదని జైల్లో వేసాడు. చూసారండి, ఒక తల్లి బిడ్డను ప్రేమించలేని సొసైటీ, తల్లి బిడ్డను ఆదరించలేని సొసైటీ. ఇదా మనిషి? ఇలాగా ఉండాలని కోరుకున్నాడు. మీరు ప్రేమామయులుగా, ప్రేమామూర్తులుగా యేసుక్రీస్తుల వారు ఎలాగైతే బ్రతికాడో అలాంటి సమాజాన్ని చూడాలనుకుంటే ఈరోజు నేర సమాజం, క్రూర సమాజం, ఎక్కడ చూడండి గొడవలు, ద్వేషాలు, కుట్రలు, ప్రేమలు లేవు, ఆప్యాయతలు లేవు, అనురాగాలు లేవు. ఒకప్పుడు కుటుంబాల్లో ఉండేవి, ఆ తర్వాత గ్రామం అంతా కలిసికట్టుగా ఉండేది. ఇప్పుడు గ్రామంలోనూ లేదు, కుటుంబాల్లోనూ లేదు, అన్నదమ్ముల మధ్య లేదు, అక్కచెల్లెల మధ్య లేదు. ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు చచ్చిపోయిన భయంకరమైన ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం. దేవుని పిల్లలరా, దేవుని పిల్లలైతే ఇలా ఉండరు. చూపిస్తాను ఇప్పుడు బైబిల్లో. ఎందుకు మనుషులు అలా మారిపోయారు? ప్రేమలు లేవు, దయ లేదు, అనురాగం లేదు అంటే దేవుడు నిజాలు ప్రజలకు దూరం అయ్యాయి. మొదటి ప్రసంగంలో విన్నారు కదా, దేవుడి జ్ఞానం లేని ప్రతివాడు ఏమైపోతాడు? నాశనం అయిపోతారు. ఈ నాశనానికి గల కారణం అండి దైవ జ్ఞానం లోపించటం. దేవుని పిల్లలరా, మనం కాసేపు సృష్టి గురించి ఆలోచిస్తేనండి, లేదా మనుషుల గురించి ఆలోచిస్తే బైబిల్లో ఒక సందర్భం ఉంటుంది. ఇశ్రాయేలులకు ఏమండి నాయకుడిగా మోషేను నిలబెట్టిన తర్వాత, ఇశ్రాయేలును విడిపించి తీసుకుని రానాయన, నేను నా పిల్లల్ని పంపించమన్నానని చెప్పు అని మోషేను దేవుడు ఫరో దగ్గరికి పంపించాడు. మీకు అందరికీ తెలుసు, ఇశ్రాయేలును బానిసత్వంలో ఉంచింది ఎవరు? ఫరో దగ్గరికి వెళ్ళి సృష్టికర్తను పరిచయం చేస్తున్నాడు మోషే ఫరోకి. అయ్యా, ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్త సర్వేశ్వరుడు ఉన్నాడు, ఆయన పిల్లలు ఈ ఇశ్రాయేలు అంతా, ఆయన విడిపించుకొని తీసుకొని రమ్మన్నాడు. ఆయనకు ప్రతినిధిగా, ఆయన దైవజనుడిగా, ఆయన దాసుడిగా నేను నీ ముందు వచ్చి నిలబడ్డాను, విడిపించమన్నాడు యెహోవా అనగానే వాడు అన్న మాట మీ అందరికీ తెలుసు. ఏమన్నాడు? నేను యెహోవాను ఎరగను, ఈ జనులను నేను పోనీయను. అసలు యెహోవా ఎవడు? చూసారా మాట చదువుతారా? నిర్గమకాండం 5వ అధ్యాయం 2వ వచనం. నిర్గమకాండం 5వ అధ్యాయం 2వ వచనం. ఎవడు? భూమి మీద ఒక రాజ్యానికి చక్రవర్తికి సృష్టికర్త తెలియదు. చూడండి వాడు ఏమంటున్నాడు? ఫరో, నేను అతని మాట విని
ఇశ్రాయేలులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు, చూసారా ఆ పొగరు, చూసారా వాడు గొంతులో పొగరు అన్నమాట. ఇది ఎందుకు ఎవడు అని ఎందుకంటున్నాడు? ఎక్కడ కూర్చున్నాడు? అంతే కదండి. మరి అధికారంలో ఉన్న వాళ్ళు ఎలా పిలుస్తారు కింద ఉన్న సామాన్యుల్ని? కరా ఎదుగుతావు. ఎలక్షన్కి ముందు మాత్రం ఏమని పిలుస్తాడు చెప్పండి? అయ్యా మీరేమా దేవుళ్ళు, మీరు ఓటేయకపోతే నేను మరి సేవలోనికి మీ సేవ చేసుకోలేను, మీ పాద సేవ అంటాడు. నిజంగా సేవే. ఇంటింటికి వస్తారు, ఇక టైం వచ్చింది. మీరేమా దేవుళ్ళు, మీరేమా దేవుళ్ళు. ఎప్పుడు? ఎలక్షన్కి ముందు. ఎలక్షన్ అయిపోయి ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత అలా ఇంటి ముందుకి ఎరా ఆడెందుకు వచ్చాడు? అయ్యో ముందు దేవుడు అన్నావు, దండం పెట్టావు, వాళ్ళ ఇంట్లో మంచినీళ్ళు తాగావు, వాళ్ళ పెట్టు వాళ్ళ కుర్రోడిని సంకలో వేసుకున్నావు. నిజమే ఇదంతా. మనిషి అండి దేవుణ్ణి తప్ప అందరినీ నమ్ముతాడండి. అందుకే అందరు కలిసి మనిషిని ఏం చేస్తున్నారు తెలుసా? మోసం చేస్తారు, మోసం చేస్తున్నారు. మీరు మోసపోతున్నారు. మీరు దేవుడు మోసం చేయడండి. దేవుడు అబద్ధికుడు కాదండి. ఒకటి చెప్పి ఇంకోటి చేయడండి. కానీ ఆయన్ని తప్ప అందరినీ నమ్ముతాడు మనిషి. యెహోవా ఎవడు, చూసారా పొగరు, చూసారా? యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలులను పోనీయను. మంచి కవి మాట్లాడేట్టు మాట్లాడుతున్నాడు రైమింగ్ లో. అలాగే ఉంది అక్కడ. నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలులను పోనీయను. నువ్వేట్రా పోనిచ్చేది? అక్కడ కబురు పంపింది ఎవరు? సృష్టికర్త, సైన్యములకు అధిపతియగు యెహోవా. తిరగబడితే సైన్యాన్ని దింపుతాడు. ఆ సైన్యం అదొక విచిత్రమైన సైన్యం. అది భూమి మీద ఎవరికి లేని సైన్యం, ఎవడి మాట వినని సైన్యం. అది ఎవడి మాట వినరు ఆయన సైన్యం. భూమి మీద సైన్యాలు ఉంటాయండి, మనుషులు, ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, వీళ్ళకి కమాండర్స్ ఉంటారు, వింటారు, పై అధికారులు మాట వింటారు. ఈ సైన్యం. కానీ దేవుడి సైన్యం ఉంది. ఆ సైన్యం ఆయన మాట తప్ప ఎవడి మాట వినదు. దేవుని పిల్లలారా, పోనీని అన్నాడు కదా, నేను యెహోవాని ఎరగను అన్నాడు కదా. ఎలాగ ఎరగవో నేను చూస్తానురా. ఎవడు అన్నవాడు మోషే పాదాల దగ్గర పడిపోయేటట్టుగా చేశాడు దేవుడు. చేయలేదా? దేవుడితో పెట్టుకుంటే అలా ఉంటుందండి. ఇక్కడ ఈ సందర్భానికి మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చానంటే, అసలు నేను దేవుడిని ఎరుగను, సృష్టికర్తని ఎరుగను. చూసారా ఎవరంటున్నారు ఈ మాట? మనిషి, చక్రవర్తి, ఫరో. దేవుడు తెలియదట, సృష్టికర్త తెలియదట. కానీ జీవులు ఉన్నాయి చూసారు, మన కళ్ళ మీద ఉన్న జీవులు ఉన్నాయి చూసారు, అవేమంటున్నాయి చూడండి బైబిల్లో ఒకసారి. కీర్తనల గ్రంథం 145 కీర్తన. మనిషికి దేవుడు తెలియడు, సృష్టికర్తను ఎరగలేడు వాడు. ఆ సృష్టికర్త యెహోవా ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. కానీ జీవులు చూడండి, బైబిల్లో జీవుల గురించి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు 145 కీర్తన 15వ వచనంలో, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. చూసారా, సర్వజీవుల కన్నులు అన్ని, సుమారుగా 84 లక్షల జీవరాశులట. మీ సిరిపురం అండి, మీ ఊరి పేరు? సిరిపురంలో జీవులు ఉన్నాయా? లేవా? ఇక్కడ ఎక్కడ కనపడతలేదు. కొంచెం అలా లోపలికి వెళ్తే కనపడతాయి. ఆవులు, గేదెలు మీ ఇంటి ముందు ఏ పని లేకుండా తిరుగుతున్నట్టుగా ఉంటాయి. కుక్కలు, మీ ఇంటి ముందు ఉన్న చెట్లు, ఇవన్నీ కూడా సృష్టి అండి. ఇదంతా ప్రకృతి. ఇవన్నీ కూడా నట సర్వజీవుల కన్నులున్నట ఎవరి వైపు చూస్తున్నాయట? దేవుని వైపు చూస్తున్నాయి. కుక్కలు దేవుని వైపు చూస్తాయి, ఆవులు దేవుని వైపు చూస్తాయి, ప్రతి జీవి కన్ను దేవుని వైపు చూస్తుంది. అందుకే వాటికి మనలాగా బీపీ, షుగరు లేదు. బీపీ ఎందుకు వచ్చింది నీకు? బాగా టెన్షన్ అయిపోతున్నావు. అదేం చేయాలి, ఇదేం చేయాలి, అదెలాగా, ఇదెలాగా, అదెలాగవుతుంది, ఇదెలాగవుతుంది. కుక్కకి అలాగే ఏమైనా ఉంటుందా? తోక ఊపుకుంటూ నాకు ఏడ్రా నేను రాజులు అన్నట్టుగా తిరిగితే చూడండి మీ వీధిలో. అది నో బీపీ, నో థైరాయిడ్, నో షుగరు, కొలెస్ట్రాల్ లేదు. ఎందుకంటే మనలాగా 6 పూటలు తింటది, దొరికితే తింటది, లేదా అలాగ ఉంటుంది. ఏమి లేదు దానికి. రోగాలన్నీ మనిషికే. కారణం నీ జీవన విధానం. నువ్వు దేవుని వైపు చూడటం ఎప్పుడో మానేశావు. సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూచుచున్నవి. ఎందుకు చూస్తాయి? చదవండి అక్కడ. తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇచ్చదవు. అంటే భూమి మీద బ్రతకాలంటే ఆహారం కావాలి. నెక్స్ట్ డ్రెస్ లేదు అట్లకి. డ్రెస్ కావాలంటే అడుగును, కానీ వితౌట్ డ్రెస్ కదా అట్లకి. మనిషి బ్రతకాలంటే సహజంగా ఏం కావాలి చెప్పండి? తిండి, బట్టలు, ఉండడానికి ఏదో చిన్న గూడు సరిపోద్ది.
అంతేనా? మళ్ళీ చెప్తున్న జాగ్రత్తగా వినండి. తినడానికి తిండి, మన మనుషులను కనుక కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి చిన్న గూడు, ఎలా సరిపోతుంది. కానీ అక్కడితో ఆగాడా మనిషి? ఆగాడా? బంగారం కావాలి, వెండి కావాలి, కార్లు కావాలి, ఒక 20-30 ఎకరాల పొలం కావాలి, ఏమంటే నాకు ఈ అధికారం కావాలి, ఆ పోస్ట్ కావాలి. ఆగాడా? ఈ లోక సంబంధమైన పిచ్చంతా బుర్రలో ఎక్కించుకున్నాడు. ఆ పిచ్చంతా బుర్రలో ఎక్కించుకునండి ఈ 60-70 సంవత్సరాల జీవితకాలం సాగించడానికి దేవుడి వైపు చూడటం మానేసాడు. నిజమా కాదు? మీరు దేవుడి సన్నిధిలో ఉన్నారు. మీరు ఆదివారం గుడికి ఎందుకు రాలేదని సేవకుడు అడిగితే మీరు ఏం చెప్తారు చెప్పండి? కరెక్ట్గా అడుగుతాను ఇప్పుడు నేను. మీరు ఆదివారం గుడికి ఎందుకు రాలేదంటే మీరు ఏం కారణం చెప్తారు చెప్పండి? పనికి వెళ్ళిన అయ్యగారు, డ్యూటీ ఉంది అయ్యగారు. అదేనా? పని ఇంతకి ఇదిగో ఇటు చూడండి, కరెక్ట్గా ఎటు కొలిచినా, నిలువుగా కొలిచిన జాన, అడ్డుగా కొలిచిన జాన. ఏది? పొట్ట. ఈ పొట్టను పోషించుకోవడానికి మనిషట కోటి విద్యలు కనిపెట్టాడట. ఏదో విద్యలో నువ్వు ఇరుక్కుపోయావు, దేవుడి వైపు చుట్టం మానేసావు కాదా? ఇప్పుడు ఆహారం కావాలంటే అవి మనలాగా విద్యలు కనిపెట్టలేదు. ఎవరి వైపు చూస్తున్నాయి? దేవా ఏటు మరి ఆకలేస్తుంది, వెళ్ళి ఆ వీల్ చివర వేసాను అంటాడు, వెళ్ళిపోయి తినేసి వచ్చేస్తుంది. హ్యాపీ కదా? అవి సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వాటికి సరే బ్రతకడానికి దేవుని వైపు చూస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, బ్రతకటానికి దేవుని వైపు చూస్తాయి జీవులు. కానీ మనుషుల గురించి ఏం రాశాడు తెలుసండి? దారుణమండి మాట. సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తాయట, కానీ మనుషుల గురించి ఏమన్నాడు తెలుసా దేవుడు? యెషయా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం ఉంది. మానవులు తమ్మును సృష్టించిన వాని వైపు చూస్తున్నారా, చూతురా? చూతురు అన్నాడంటే అప్పుడు చూస్తున్నారా లేదా? చూస్తారేమో. సర్వజీవుల కన్నులు దేవుని వైపు చూస్తున్నాయి, కానీ మానవులు తమ్మును సృజించిన వాని వైపు చూస్తారేమో. ఈరోజు చూస్తాడేమో, రేపు చూస్తాడేమో, ఎల్లుండి చూస్తాడేమో. చూస్తారేమో. వెయిటింగ్ ఎవరి కోసం? మనుషుల కోసం. కింద కంటిన్యూషన్ చదవండి అక్కడ. మానవులు తమ్మును సృష్టించిన వాని వైపు చూతురు, వారి కన్నులు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడిని లక్ష్య పెట్టును అన్నాడా, పెడుతున్నారు అన్నాడా? పెడతారేమో. చూసారండి దేవుడి పరిస్థితిని అలా దిగదార్చిందో మానవ జాతి. సర్వజీవుల కనులు ఆయన చేసిన దేవుని వైపు చూస్తున్నాయట, మనిషి మాత్రం చూస్తాడేమో అన్న ఆశతో ఉన్నాడు. చూడటం లేదట. ఎంత దారుణం అండి ఇవి, ఎంత దారుణం అండి. ఎవడు మీకు డౌట్ రావాలి ఇక్కడ, మేము దేవుని వైపు చూడకపోవటం ఏంటంటే మేము చూస్తున్నాం కదా. చూస్తే నువ్వు దేవుడి వైపు, జాగ్రత్తగా వినండి, ఇప్పుడు వేస్తాను బాగా. ఒకవేళ నువ్వు నిజంగా నువ్వు దేవుడి వైపు చూస్తే దేవుడు మనసంతా నీకు అర్థమైపోయి నువ్వు దేవుడి కోసం బ్రతికేవాడివి. బ్రతుకుతున్నావా? ఎరగటం అన్న పదానికి అర్థం ఏంటో తెలిసి మర్చిపోయాను, ముందుకు వచ్చాను నేను. అసలు ఆ పదం చూడండి, మీరు నెట్లో కొట్టుకోండి, తెలుగు పదం కదా. ఎరగటం అన్న పదానికి అర్థం ఏంటో తెలుసా? గుర్తించటం, నేర్చుకోవటం, గ్రహించటం అన్న అర్థాన్ని వస్తాయి దానికి పర్యాయ పదాలు. ఇంకో పదం ఉంటుందండి, నేర్చుకోవటం అన్న అర్థాన్ని కూడా ఇస్తుంది అది పదం. నేర్చుకోవటం, దేవుడి గురించి నేర్చుకోవటం. ఏమంటే ఈ క్వాలిటీస్ ఉన్నాయి మనిషికి. ఒకవేళ మనిషి అండి దేవుని వైపు చూసి ఎప్పుడు కూడా దేవుడిని మనసును గ్రహించాడు అనుకోండి, భూమి మీద తన బ్రతికెందుకు తనకు తెలిసిపోయిను. ఇలా పాపాలు చేస్తూ, ఇలా దేవుడికి దూరం అయిపోతూ జీవించేవాడు కాదు, దేవుడికి చాలా దగ్గరగా గొప్పగా జీవించేవాడు. అంతే. అప్పుడప్పుడు మీకు అర్థం కాదని చెప్తాను ఉదాహరణ. అప్పుడప్పుడు భార్య అంటది, ఈ మధ్యకాలంలోనండి నా మనసు గ్రహించడం మానేశారండి, నా మనసు ఎరగటం మానేశారండి మీరు అంటది. ఏమంటుంది ఆవిడ? నా మనసు ఎరగటం మానేశారంటే అర్థం ఏంటి? నా మనస్సులో ఏముందో తెలుసుకోవటం మీరు మానేశారు. ఒకప్పుడు ఏం కావాలమ్మా అని అడిగేవారు, ఇప్పుడు మీకు నచ్చింది పట్టుకొని వస్తున్నారు. అదేనా? పెళ్ళెంత కొత్తలో ఎలా ఉంటుంది? ఏం కావాలమ్మా, ఏం కావాలో చెప్పు, తెస్తాను అంటాడు. ఆ తర్వాత రోజులు కొంచెం తగ్గుతుంది, బాండింగ్ తగ్గిపోయి అతనికి ఇష్టమైన పట్టుకొని చేసేస్తా ఉంటాడు.
ఇక తప్పక మీకు మీకు తెలియదు కదా, స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తలో అమ్మ చేపలు తెస్తానమ్మా కొంచెం వండుతావా అని అడుగుతాడు. ఆవిడ లేదండి నాకు కొంచెం నీరసంగా ఉంది ఈరోజు వద్దంటే అలాగేనమ్మా నీ ఇష్టం తేను అంటాడు. తర్వాత కొద్ది రోజులకి అడగడక మొత్తం 2 కిలోలు చేపలు వేసుకుని వస్తాడు ఇంటికి. నేను పొద్దునుంచి పనికి వెళ్ళాను, అలిసిపోయి ఉన్నాను, ఇప్పుడు నువ్వు చేపలు పట్టుకొచ్చావు, వాటిని తోమాలి, ఇయ్య కదండి గొడవలు చిన్న చిన్న ఇంట్లో. ఎవరిని అడిగి తెచ్చావు నువ్వు అంటది ఒక్కొక్క ఆవిడైతే. ఒక మంచి ఆవిడైతే అంటది, ఏమండి నన్ను అడిగి తేవాలి కదండి, నాకు నీరసంగా ఉంది కదా, నా మనసు మీకు తెలియటం లేదు అంటది. ఎరగటం అంటే అర్థం ఏంటి తెలుసా? ఆవిడ కండిషన్ ఎలా ఉంది, ఆవిడ మనసు ఎలా ఉంది, ఇదండి ఎరగటం అంటే. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడిని ఎంతమంది ఎరిగారు, నమ్ముకున్నారు, దేవుడిని నమ్మేశారు అందరూ, ఎంతమంది ఎరిగారు అని అడుగుతున్నాను నేను. ఎంతమంది తెలుసు ఆయన మనసు? ఆయన ఎప్పుడు ఆనందంగా ఉంటాడు, ఆయన ఎప్పుడు బాధపడతాడు, నువ్వేం చేస్తే ఆయన సంతోషంగా ఉంటాడు. మనకేం తెలుసు చెప్పండి? ఏమన్నా ఇలా దేవుడి విషయంలో వాక్యాన్ని బట్టి ఇలాగ ఎవరైనా ఆలోచించారా? దేవుని సంతోష పెట్టడానికి పుట్టిన మనిషి అసలు దేవుని వైపు చూడటమే మనిషిదట. జీవుల కన్నులు మాత్రం ఎవరి వైపు చూస్తున్నాయట? దేవుని వైపు చూస్తున్నాయట. అవి ఎంత బాగా దేవుని వైపు చూస్తాయో, జీవులు కదండి, చెట్లు కూడా దేవుని వైపు చూస్తాయి. చెట్లకు కూడా అవి ఎందుకు పుట్టాయో వాటికి తెలుసు, మనిషికి తెలియదండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయానికి రండి బాబు, వీడియో రెడీ చేయండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుదాం. ఏమన్నా జాగ్రత్తగా తీసుకోండి. ఇది న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం అండి. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలనని మనస్సు కలిగి బయలుదేరి మమ్మల్ని ఏలుమని ఓలేవ చెట్టును అడగగా. ఏమండి సందర్భం తెలియాలి. చెట్లట మన కళ్ళ ముందున్న ఈ చెట్లన్నీ కూడానట ఒక మీటింగ్ పెట్టుకున్నాయట. మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్లో ఏమని మాట్లాడుకుంటున్నాయంటే, మా మీద రాజుగా ఒకరిని నియమించుకుందాం. ఎందుకంటే మనుషులకు రాజులు ఉన్నారు, అడవికి రాజు ఉన్నాడు. రాజు అంటూ లేకపోయింది ఎవరికంటే చెట్లుగా మాకు రాజు, మాకు కింగ్ ఎవరు లేరు, మేము రాజును పెట్టుకుందాం అనుకుని చెట్లన్నీ సమావేశం అయ్యాట. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాయట. ఏ చెట్టు దగ్గరికి? ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళాయట. ఏమండి ఇది వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు మీకేమని చెప్పండి, ఇప్పుడు మనసులో మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి, ఓపెన్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చెట్ల మాట్లాడుకోవటమా, సమావేశం వేసుకోవటమా, మళ్ళా వాటి మీద రాజు నెట్టుకోవటమా? ఏటో అలాగ ఉంటాయి బైబిల్లో, ఇలా చెప్తూ ఉంటారు. అదే కదా మీ ఫీలింగ్ ఇప్పుడు? అదేనా కాదా? ఇప్పుడు ఇంకేమని చెప్పండి. రెండోది, దేవుడు చెప్పాడు కదండి మరి అవి ఉండొచ్చు. రెండో ఫీలింగ్ ఇది, అంతేనా? చెట్లు మాట్లాడుకుంటాయి అని ఉన్నది, కొంతమందికి ఏమో అలా ఉంటాయి అన్నట్టుగా ఉంది. దేవుడు చెప్పాడు కనుక మేబీ ఏమో మనకేం తెలుసండి, దేవుడు రాశాడు కదా, అంతేనా? ఇలా కదండి బైబిల్. కరెక్ట్గా ఆలోచించాలి. నిజమే, చెట్లు మాట్లాడుకుంటాయి. సృష్టిలో ఉన్న ప్రతి జీవి మాట్లాడుకుంటది. సృష్టిలో ఉన్నవన్నీ కూడా ఒక బాండింగ్, సమైక్యంగా, ఏమంటే ఐక్యంగా ఉంటాయి. అవి మాట్లాడుకుంటాయి. అవి మీకు చూపిస్తాను ఇప్పుడు వీడియో. చెట్లు మాట్లాడుకుంటాయి అన్నది మీరు నమ్మితే, ఏం మాట్లాడుకుంటానే తర్వాత వెళ్దాం విషయంలోనికి. చెట్లు మాట్లాడుకుంటాయి అన్నది మీరు నమ్మాలి. ఎలాగండి అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను మీకు అర్థం అవడానికి. మనుషులు మాత్రమే మాట్లాడుకుంటారు అనుకుంటారు, కాదండి. మీ వీధిలో ఉన్న కుక్క మాట్లాడుకుంటుందో మాట్లాడుకోవా? బాగా ఆలోచించండి. వీధిలోకి కొత్త కుక్క వచ్చింది అనుకోండి, ఏం చేస్తే చెప్పండి? ఇవి ఎన్నో ఒకటైపోయి సమావేశం, మన బౌండరీలోకి ఎవడో కొత్తవాడు వస్తున్నాడు రా, తరువులన్నీ అన్ని కలిసి తరివేసినా తరవా. ఆడు కొత్తోడని, మేమంతా ఒక ఏమంటే మాదంతా కాలనీ అని, వీటికి ఎలాగుంది కమ్యూనికేషన్ నాకు చెప్పాలి. తెలుసా? వాటికి తెలుసు. మాట్లాడుకుంటాయా? మాట్లాడుకుంటాయి. మీరు అప్పుడప్పుడు చూడండి, ఒక కుక్కకి ఆహారం కానీ వేసిన తర్వాత అది ఒకటి తింటుంది అనుకోండి, రెండోది అలాగ వస్తూ ఉంటే ఇది ఒక్కసారి ఇలా అంటది. అంటే అర్థం ఏంటి? ఇది నాది అంటే. మీరు కోళ్ళు పెంచుకుంటారు కదా ఊర్లలో. కోడి పిల్లల్ని పెట్టిన తర్వాత పిల్లల్ని వేసుకుని అలా బయటికి వెళ్తూ ఉంటుందండి. పైనుంచి ఏదైనా గద్ద తిరుగుతుంది అనుకోండి, వెంటనే ఏం చేస్తా చెప్పండి? ఇది రెక్కలు ఎలా పైకెత్తుతుంది, ఏదో ఒక సిగ్నల్ చేస్తుందండి, సౌండ్. ఆ సౌండ్కి చుట్టుపక్కల మేస్తున్న పిల్లలన్నీ పరిగెత్తుకుని వచ్చి రెక్కల్లో దూరిపోతాయి. అంటే పిల్లలకి ఏమని చెప్పింది చెప్పండి తన భాషలో? ఒరే పైన వచ్చాడు, పైన వచ్చింది గ్రద్ద, మిమ్మల్ని తినేస్తుంది, మిమ్మల్ని చంపేస్తుంది, మీరు అర్జెంటుగా వచ్చిన రెక్కల కింద దూరిపోండి అని తల్లి కోడి పిల్లలకి
తన భాషలో చెప్పింది, పిల్లలకి అది అర్థమైంది. నీకు అర్థమైందా? నీకు అర్థం అవ్వదు. అంటే కోడి పిల్లలతో మాట్లాడుకుంటుందా? మాట్లాడుకుంటుంది. అంటే కోడి మాట్లాడుకుంటాయా? మాట్లాడుకుంటాయి. కుక్క మాట్లాడుకుంటుందా? మాట్లాడుకుంటుంది. పిల్లి మాట్లాడుకుంటుందా? మాట్లాడుకుంటుంది. మనం అనుకున్న మనమే మాట్లాడుకుంటామని అయ్యి మాట్లాడతాయి. విచిత్రం ఏంటంటేనండి, వాటి భాషలో మాట్లాడుకుంటాయి. సపరేట్ లాంగ్వేజ్ వాటికి. మీరు చూడండి, అప్పుడప్పుడు పక్షులు, మీరు ఇంటి మీద ఏదైనా ఒక పక్షికి కొంచెం ఇలా గింజలు చల్లారనుకోండి, ఎక్కువ గింజలు, ఒక పక్షి అక్కడ తిన్నదనుకోండి, అది కాసేపు తింటదండి, అక్కడి నుంచి ఎగిరిపోద్దండి. తర్వాత అది మీరు అనుకుంటారు వెళ్ళిపోయిందని. వెళ్ళిపోదు. కరెక్ట్గా అరగంట తర్వాత చూడండి, మొత్తం తన గ్యాంగ్ వేసుకుని దిగుతుంది అక్కడికి. అలానా డాబా మీద గింజలు చూశాను నేను, రండి అంటే ఇక్కడ గుర్తుపట్టి మొత్తం వాళ్ళ బ్యాచ్, వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళ బంధువులు మొత్తం, వాళ్ళ వంశానికి, వాళ్ళ కాందానికి మొత్తం చెప్పింది అది. అంటే మరి సమాచారాన్ని వాళ్ళకి చెప్పిందంటే ఆ పక్షి పావురం మాట్లాడుకున్నాయా? కోతి మాట్లాడుకుంటాయా? అన్ని మాట్లాడుకుంటాయండి. మనమే అమాయకులు, ఏదో అలా తిరుగుతున్నాయి అనుకుంటున్నాం. నో, మీకు ఈ రోజు నుంచి ఏ జీవిని చూసినా భయం వేస్తుంది. జాగ్రత్తగా వినండి నేను చెప్పే ప్రసంగం. మీకు ఏ జీవిని చూసినా భయం వేస్తుంది ఈ రోజు నుంచి. ఎందుకు తెలుసా? సర్వజీవుల కన్నులు ఎవరి వైపు చూస్తాయి? దేవుని వైపు చూస్తాయి. సర్వజీవుల కన్నులు ఎవరి వైపు చూస్తాయి? నీ వైపు చూస్తాయి. నువ్వు చేసే పాపాలన్నీ అవి చూస్తున్నాయా లేదా? చూస్తాయి. ఒక్కసారి మీ ఇంట్లో కుక్కకి కనుక నోరిచ్చాడు అనుకోండి దేవుడు, అసలు పరుగుతో బ్రతకలేమండి కాలనీలో మనం. అవును కదా? బిలాము ఎక్కిన గాడిదకు నోరించినట్టుగా మీ కుక్కకు నోరించిస్తున్నాడు కానీ దేవుడు, ఈవిడ గుళ్ళలో ఉండే భక్తిపరుడు, ఇంట్లో ఏం చేస్తాడు మొత్తం నాకు తెలిసి అంటది కుక్క. అట్లకి నోరిస్తే మనకి ఆత్మహత్యలే. అందుకే దేవుడు కొంచెం నోరు పోయినామా, మా ఊళ్ళు మంచిది కాదని అట్లకి నోట్లకి ప్లాస్టర్లు వేసాడు దేవుడు. మా ఊడు మంచోడు కాదు, మా ఊడు పరువు తీకమ్మా, నువ్వు అలా ఉండు, ఏమన్నా మాట్లాడుకుంటే మీరు మాట్లాడుకుంటే తప్ప మా ఊడి గురించి అక్కడ. అర్థమైందా మీకు? జీవులకు నోరు ఎందుకు లేదు? వాటికి వాయిస్ ఉందండి. రేట్ చేస్తే అక్కడ బిలాముతో గాడిద మాట్లాడలేదా? మాట్లాడిస్తాడు దేవుడు. నోరు ప్లాస్టర్ వేసాడు వద్దని. మాట్లాడుకుంటాయండి. ఇప్పుడు పక్షులు మాట్లాడుకుంటున్నాయి, జీవులు మాట్లాడుకుంటున్నాయి, ఇప్పుడు చెట్లు మాట్లాడుకుంటాయా? మాట్లాడుకుంటాయి. మరి వాటికి ఏంటండి కమ్యూనికేషన్? వాటికి ఏంటి? ఇవంటే కలుసుకుంటున్నాయి. కుక్క ఎక్కడికి వచ్చింది, ఎదురుగా మాట్లాడుకున్నాయి. పక్షి ఇక్కడ ఉంది, ఎదురుకుండా మాట్లాడుకున్నాయి. మరి అక్కడెక్కడో ఉన్న చెట్టు ఈ మూలలో ఉన్న చెట్టుతో ఎలా మాట్లాడుతుంది? శాస్త్రవేత్తలతో చెప్పించాడు దేవుడు. బైబిల్ చెట్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి. అయితే మనం మాట్లాడుకున్నట్టు కాదు. భూమి లోపల వేళ్ల ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాయి. మనకు ఎలా అయితే ఇంటర్నెట్ ఉందో, వీటికి కూడా ఫంగస్ తో ఏర్పడే ఒక న్యాచురల్ కనెక్షన్స్ ఉంటాయి. వీటినే మైసీలియం అంటారు. మనం వాడే ఇంటర్నెట్ ని వరల్డ్ వైడ్ వెబ్ అని పిలుస్తారు కదా, అలాగే మొక్కలకు ఉన్న ఈ ఇంటర్నెట్ ని వుడ్ వైడ్ వెబ్ అని కూడా పిలుస్తారు. వీటి ద్వారా ఒక చెట్టు నుండి మరొక చెట్టుకు సిగ్నల్స్ అండ్ న్యూట్రియంట్స్ వెళ్తుంటాయి. అలాగే పెద్ద పెద్ద చెట్లు వాటి పిల్లలను, అంటే వాటి విత్తనాల ద్వారా వచ్చినవి గాని లేదా వాటి వేర్ల ద్వారా వచ్చిన మొక్కలను అవి గుర్తించగలవు. మనుషులు ఎలా అయితే పిల్లలను ప్రేమగా చూసుకుంటారో, అలాగే చెట్లు కూడా వాటి పిల్ల మొక్కలను కాపాడుకుంటున్నట్లు ఒక ఎక్స్పెరిమెంట్ లో తేలింది. ఈ ఎక్స్పెరిమెంట్ లో భాగంగా ఒక చోట కూడా నాటారు. ఆ తల్లి చెట్టు తన పిల్ల మొక్కను వేళ్ల ద్వారా గుర్తించి దానితో కనెక్ట్ అయింది. అంతేకాదు, ఆ పిల్ల మొక్కలకు కావలసిన కార్బన్, నైట్రోజన్, వాటర్, ఫాస్ఫరస్, అల్లియల్ కెమికల్స్ ని కూడా వేళ్ల ద్వారా అందిస్తుంది. ఐసోటోప్ ట్రేసింగ్ ద్వారా మానిటర్ చేసినప్పుడు మొక్కలు ఈ పోషకాలను పంపుకుంటున్నట్లు సైంటిస్టులు గుర్తించారు. అలాగే ఆ పిల్ల మొక్కకు కాంపిటీషన్ అవ్వకూడదని ఆ పిల్ల మొక్క ఉన్న వైపుకు పెద్ద చెట్లు తమ వేళ్లను పంపకుండా పిల్ల మొక్కలకు ఎక్కువ స్పేస్ ఉండేలా చేస్తుంది. సో ఆ చుట్టుపక్కల ఉన్న పోషకాలన్నీ ఆ పిల్ల మొక్కకు అందుతాయి. ఇలా ఏ మొక్కలకైతే తల్లి మొక్కల నుండి పోషకాలు అందుతున్నాయో అవి సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ 4 times పెరుగుతుందట. అలాగే తల్లి చెట్టు ఏదైనా చీడ వలన కానీ లేదా మరేదైనా కారణం వల్ల గాయపడినా లేదా చనిపోతుంటే మిగిలిన మొక్కలకు సిగ్నల్స్ ని పంపి అలర్ట్ చేస్తుంది. అలాగే చనిపోయే చెట్టు దాని దగ్గర ఉన్న రీసోర్సెస్ ని వేరే చెట్టుకు పంపిస్తుంది. సో ఈ విధంగా మనకు తెలియకుండానే భూమి లోపల చెట్లు కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. మాట్లాడుకుంటున్నాయి చెట్లు. ఎలా మాట్లాడుకుంటున్నాయి? నువ్వు ఎక్కడో ఆ పక్క ఊర్లో ఉండి ఈ పక్క ఊరితో ఫోన్లో మాట్లాడుతున్నావు. నీ కనెక్షన్ ఏంటి? ఇంటర్నెట్. ఆ చివరున్న చెట్టు ఈ చివరున్న చెట్టుతో మాట్లాడుకోవడానికి దాని కనెక్షన్ ఏంటి? భూమి లోపల ఉన్న ఇంటర్నెట్. మనకేమో గాలిలో ఉందా, అట్లకేమో భూమిలో ఉంది, నేలలో ఉంది. అవి మాట్లాడుకుంటున్నాయా? ఎంత బాగా చెప్పాడండి. మీరు 2 సార్లు చూడండి, అది అర్థం అవ్వాలంటే. పిల్ల మొక్కల్ని పక్కన ఉన్న తల్లి మొక్క ప్రేమగా చూసుకుంటుందట. పిల్ల మొక్కలకి పోషకాలు ఇస్తుందట. అంటే చెట్లు మాట్లాడుకుంటాయా?
మాట్లాడుకుంటాయి. కన్ఫర్మ్ ఇప్పుడు చెట్లు మాట్లాడుకుంటాయని కొన్ని వేల సంవత్సరాల క్రితం బైబిల్ చెప్తే శాస్త్రవేత్తలు లేటెస్ట్గా చెప్పారండి. ఈ మధ్యకాలంలో చెప్పారు వాళ్ళు చెట్లు మాట్లాడుకుంటాయండి అని. సృష్టికర్త చెప్పాడు కదండి, బైబిల్ తప్పు అవుతుందా? మనకు అర్థం అవ్వక తప్పుడుగా ఉంటాయి తప్ప బైబిల్లో రాయబడిన ప్రతిదీ నిజం. వెరీ గుడ్. ఇప్పుడు చెట్లు మాట్లాడుకుంటున్నాయి. ఏమని మాట్లాడుకుంటాను ఇప్పుడు మీకు అర్థమైంది కనుక ఏమని మాట్లాడుకుంటున్నాయి చూద్దాం. వచనానికి వెళ్ళిపోదాం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెనని మనస్సు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలివ చెట్టును అడుగగా, ఒలివ చెట్టు ఏమన్నా ఇది ఏమని సమాధానం ఇస్తుందో చూడండి. మిగతా చెట్లతో ఒలివ చెట్టు మాట్లాడుతుంది. జాగ్రత్తగా వినాలి. మిగతా చెట్లన్నీ కూడా నువ్వు మా మీద రాజుగా ఉండు, రాచరికం చెయ్యి, మమ్మల్ని పరిపాలన చెయ్యని మిగతా చెట్లన్నీ ఒలివ చెట్టుని అడిగితే, ఇప్పుడు ఒలివ చెట్టు మిగతా చెట్లకి ఏమన్నా రిప్లై ఇస్తుంది. అది ఏమని మాట్లాడుతుంది? ఒలివ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆనా తైలముని యొక్క మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను రావాలా? నేను వస్తానా? నో, నేను చేయన పని. ఇప్పుడు ఒలివ చెట్టు మాటను మీరు జాగ్రత్తగా గమనిస్తే అది రెండు మాటలు మాట్లాడుతుంది అక్కడ. ఏమని? నేను దేవునిని మానవులను దేని వలన సన్మానించుదురో ఆ తైలం ఇవ్వడానికి పుట్టాను. అంటే మీ ఇంటి ముందున్న చెట్టుకి దేవుడు తెలుసు, మానవుడు తెలుసు. తెలుసా? తెలుసు. ఒలివ చెట్టుకి దేవుడు తెలుసు, ఒలివ చెట్టుకి మానవుడు తెలుసు. ఇప్పుడు ఒలివ చెట్టు అంటుంది నేను తైలం ఇవ్వడానికి పుట్టాను, ఆ పని తప్ప దేవుడు నాకు అప్పగించిన పని ఏంటంటే ఒలివ చెట్టు నువ్వు ఒలివ తైలం ఇవ్వాలని పుట్టించాడు, నేను ఆ పనే చేస్తాను, వేరొక పని నాకు చెప్పకండి, నేను రాను, సృష్టికర్త పెట్టిన సృష్టి ధర్మాన్ని నేను తప్పను అంటుంది. అది బాగుందండి. చెట్టు అర్థమైందా? మీకు అర్థం అవ్వలేదా? నేను దేవుడు నన్ను పుట్టించింది ఒలివ నూనె ఇవ్వడానికి, ఆ పనే చేస్తాను తప్ప వేరొక పని చేయను. ఏమండి? ఈ ఒక్క చెట్టుకే దేవుడు తెలుసు అనుకుంటున్నారా? నెక్స్ట్ ఈ చెట్టు ఏంటనండి, మరి భక్తి ఎక్కువ ఉంది, దీనికి దేవుడి మీద బాగా ప్రేమ ఉంది, దేవుడి కోసమే పుట్టానంటుంది, దేవుడు చెప్పింది చేస్తానంటే ఈ చెట్టు వేస్ట్ అని మిగతా చెట్లన్నీ ఇది అమాయకురాల్లో ఉంది, మేము రాజుని చేస్తామన్నా కూడా ఒప్పుకోవట్లేదు, ఇది మరి ఇది బతకడం తెలియదు, ఈ చెట్టుకి మా బొత్తిగా బతకడం నేర్చుకోలేదని చెట్టును మార్చేసి ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళాయి. అంజూరపు చెట్టు. ఆ చెట్టు ఏముంటుంది తెలుసా? నేను మంచి మాధుర్యం కలిగిన అంజూరపు పళ్ళును మానవులకి ఇమ్మని దేవుడు నన్ను పుట్టించాడు, నేను అంజూరపు పళ్ళు కాస్తాను తప్ప మానవులను నా అంజూరపు పళ్ళుతో వాళ్ళని చక్కగా వాళ్ళు నా మాధుర్యాన్ని ఇచ్చి వాళ్ళని సంతోషపెడతాను తప్ప రాచరికం రాజుగా నేను ఈ ఎక్స్ట్రా పోస్ట్ నేను చెయ్యను, నేను అందుకు పుట్టలేదు అంటుంది. ఈ చెట్టుకి భక్తి ఎక్కువ, ఇది కూడా మాట్లాడటం లేదని చివరికి ద్రాక్ష తీగ దగ్గరికి వెళ్ళాయి. ద్రాక్ష తీగ ఏమంటుంది తెలుసా? నేను ద్రాక్షారసంతో మానవులను సంతోష పెట్టడానికి, నా ద్రాక్షారసంతో మానవుల కడుపులో వస్తున్న జబ్బులు తీయడానికి దేవుడు నన్ను పుట్టించాడు, నేను అలా మానవులకు సేవ చేసుకుంటాను తప్ప రాజుగా నేను నిలబడను. అంటే ఇప్పుడు మీకు ఏమర్థమైంది చెప్పండి? ఇప్పుడు మీకు ఏమర్థమైంది బాగా చెప్పండి. చెట్లుకి దేవుడు తెలుసు. నెక్స్ట్ రెండో పాయింట్, వాటిని ఎందుకు పుట్టించారో తెలుసు, వాటి పని ఏంటో వాటికి తెలుసు. ఇప్పుడు మనిషిని అడుగుతున్నాను, దేవుడు పుట్టించాడన్నది కొంతమందికి తెలిసిందేమో, ఎందుకు పుట్టించాడో తెలుసా? అసలు నీకు ఏ పని ఇచ్చాడో తెలుసా భూమి మీద? తెలీదు. ఇప్పుడు చెప్పండి, సృష్టి ఎరిగిందా దేవుణ్ణి, మనిషి ఎరిగాడా? చూసారా? మా జన్మ పరమార్థం మనుషులకు సేవ చేయటం, అది తప్ప మేము ఇంకేమి చేయమంటుంది. ఏమండి? నరులను పుట్టించిన దేవుడు ఎవడు నరులకు ఇచ్చిన మాట ఏంటో తెలుసా? నరుల గురించి దేవుడు ఆలోచించిన మాట ఏంటో తెలుసా? యెషయా గ్రంథం 43:7 ఉంటదండి. మాట రాసుకుని టైం అయిపోతుంది నాకు. యెషయా గ్రంథం 43:7 ఉంటది. మనుషులను దేవుడు చేసింది ఎందుకో తెలుసా? నా మహిమ కొరకు నేను సృజించిన వారిని అంటాడు అక్కడ. అంటే ఇప్పుడు మనిషి ఎందుకు పుట్టాడు? దేవుడిని మహిమపరచడానికి పుట్టాడు, దేవుడిని సంతోష పెట్టడానికి పుట్టాడు. ఏమండి? దేవుడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు? దేవుడికి ఎప్పుడు మహిమ? నీ జీవితం
వాక్యానుసారం భూమి మీద సాగుతున్నప్పుడు దేవుడికి మహిమ. నీ జీవితం దేవుడికి ఉపయోగపడుతున్నప్పుడు దేవుడికి మహిమ. నీ దేవునితో ఇదిగోలాంటి దేవుడు పని జరుగుతున్నప్పుడు దేవుడికి మహిమ. ఇప్పుడు నీ ఉద్యోగం, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ సంతోషాలు, నీ ఆనందాలు, నీ సంపాదన, నీ వ్యాపారం, నీ ఫ్రెండ్స్, నీ బంధువులు, నీ సరదాలు, నీ సంతోషాలు, నీ సుఖాలు, నీ జీవితంతో ఎప్పుడుకొచ్చింది దేవుడికి మహిమ? నీ జీవితం ఎప్పుడు ఉపయోగపడింది దేవుడికి? పుట్టింది మొదలుకొని 60-70 సంవత్సరాలు వచ్చినా చనిపోయేంత వరకు ఈ లోక సంబంధమైన నీకు కావలసిన దేవుడిని అడిగేవే తప్ప నువ్వు దేవుడిని ఎప్పుడు మహిమపరిచావు? నువ్వంటావు నేను మహిమపరచబడడం ఏంటంటే ప్రతి ఆదివారం వెళ్ళి పాట పాడతానని అంటావు. అంతేనా? అంతేనా? ఎప్పుడు వెళ్తున్నావు దేవుడి దగ్గరికి? ఆదివారం వెళ్ళి చెప్పు, ఏం చేస్తున్నావు? పాట పాడుతున్నావు. నువ్వు ఆదివారం ఒక్కరోజు దేవుడి దగ్గరికి వెళ్తున్నట్టుగా దేవుడు కూడా వారానికి ఒక్కరోజు నీ దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఎలాగుంటది? బాగుంటుందా? బాగోదా? అస్సలు బాగోదు. తెల్లారేసరికి ఫోటోకి దండెడుతుంది. దేవుడు ఒక్కరోజు మన దగ్గరికి రాకపోయినా, ఒక్కరోజు నిన్ను చూసుకోకపోయినా, ఒక్కరోజు నీకు కావలసినవన్నీ ఇవ్వకపోయినా చచ్చిపోతాడండి మనిషి. తెలియదండి ఎవరికి ఇది? ఎవరికి తెలియదు తెలుసా? దేవుడు నిన్ను ఒక్క క్షణం విడిచిపెట్టాడా భూమి మీద, అదే నీకు చివరి క్షణం. తెలీదు ఎవరికి ఇది? ఒక్క క్షణం విడిచిపెట్టాడు అనుకోండి, అదే చివరి క్షణం అండి మనకి. యేసుప్రభు సిలువలో ఎలాడుతూ ఒక మాట అంటాడు, దేవా దేవా నీవేళ నన్ను చేయి విడిచి. చాలా మంది చచ్చిపోయారు. మీరు బతుకున్నారంటే మీ దేహాల నిండా మంచి ఆరోగ్యమా, అధికారమా, డబ్బా? మిమ్మల్ని ఏది బతికించింది చెప్పండి? దేవుడు కదండి. ఆ రోజు బిక్కు అనిపోయారు కదా. 14 రోజులు ఎవరికైనా రిమైండ్ ఊర్లో పడ్డదని తెలిస్తే, అమ్మో అక్కడ 14 రోజులు వెళ్ళిపోయాడట్రా, మనకి గాలి వచ్చేసిందా మనకు కూడా? ఆ 14 రోజుల్లో బయటకు వస్తాడో తెలీదు, ఆ 14 అటు నుంచి మొత్తం ఎండ అయిపోతాయో తెలీదు. బిక్కుమంటూ బ్రతికారు కదా. అప్పుడు మీ ప్రాణాలను కాపాడింది, నిలబెట్టింది ఎవరు చెప్పండి? దేవుడండి. మళ్ళీ చెప్తున్నాడు, దేవుడండి. దేవుడు లేకపోతే మనిషి భూమి మీద బ్రతకలేడండి. అంటే పుట్టించాడు, బ్రతికిస్తున్నాడు, కాపాడుతున్నాడు. మరి నీ నుండి దేవుడికి ఏమొస్తుంది మహిమ? మీ దేహములతో దేవుని మహిమపరచండి. నువ్వేమంటున్నావు? వారానికి ఒక్కసారి దేవుడి దగ్గరకు వచ్చి పాట పాడతానని అంటావు. సరిపోదండి అది. నీ పాట సరిపోదు. నువ్వు చోట కూర్చుని భజన, స్తుతి ఇది సరిపోదు దేవుడికి మహిమ. ఒకవేళ అదే దేవుడికి మహిమ అనుకుంటే యేసుక్రీస్తుల వారు కూడా గ్రామాన తిరిగి ఆయన గురించి చెప్పవలసిన అవసరం ఏముంది? మీరు చెప్పండి. సిలువ ఎక్కవలసిన అవసరం ఏముంది? అలా తర్వాత వచ్చిన అపోస్తులు వారి జీవితాలను పనంగా పెట్టి జైలుకు వెళ్ళిపోయారు, ప్రాణాలు తీయించుకున్నారు కొంతమంది. సువార్త దేవుడి గురించి చెప్పాలి అని ఎన్ని గ్రామాలు తిరిగేశారు, ఎన్ని ప్రాంతాలు తిరిగేశారు, ఎన్ని దేశాలు తిరిగేశారు, ఎన్ని ఖండాలు చుట్టేశారు. అపోస్తుడైన పౌలు గారు అయితే అదండి దేవుని మహిమపరచడం అంటే. దేవుడు పనండి. వర్క్ ఈజ్ వర్షిప్. పనియే పూజనీయం. పని దేవుని ఆరాధించటం. 1 యోహాను 3:18 చదువుకోండి ఒకసారి. 1 యోహాను 3:18 జాగ్రత్త చదువుకోండి. ఇది యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:18 చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక ఉందా బైబిల్లో? ఎంతమంది బైబిల్లో చెప్పండి? ఇది అందరి బైబిల్లో ఉందా? నా బైబిల్లో ఉంది. నా బైబిల్లో ఉందా? చేయొద్దండి. ఇప్పుడు ఇందాక మీరు ఏదో డైలాగ్ అన్నారు ఇందాక. దేంతో మహిమపరుస్తున్నారట? వెళ్ళి మాటతో ఏముందండి? దేవా స్తోత్రం, దేవా ఆ గ్రామాన్ని మార్చే తండ్రి, దేవా మా ఈ పొరుగుని మార్చే తండ్రి, దేవా ఆ వెనకాల ఉన్నోడిని మార్చే తండ్రి. మాటకేముంది? మార్చే. మరి నువ్వేం చేస్తావు? నేను ఏమి చేయను తండ్రి, మీకు ఆర్డర్లు వేస్తా ఉంటాను తండ్రి కింద కూర్చొని, నువ్వే మార్చుకో అని. అంటే ఆయనకా? మరి నువ్వెందుకు పుట్టావు? నువ్వు వాక్యం నేర్చుకుని నువ్వు కదా వెళ్ళాలి సువార్తకి. ఒకవేళ చెప్పడం రాకపోతే చెప్పేవాళ్ళు తీసుకుని వెళ్ళాలి కదా, సువార్తకి వెళ్ళాలి కదా. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటే నేను పాటల దగ్గర ఆగిపోయినట్టున్నావు ఏంటి? ప్రకటించండి అంటే నేను ప్రార్థన చేసుకుంటానంటున్నావు ఏంటి? ప్రకటన ఏది? నీ జీవితంతో ఎంతమందికి సువార్తను ప్రకటించావు? ఎంతమందికి దేవుడి గురించి చెప్పావు? ఎంతమందిని దేవుడి దగ్గరకు నడిపించావు? సమర స్త్రీ మారిపోగానే బావి దగ్గర ఏం చేసింది చెప్పండి? ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుందా? పరుగున ఊరు మధ్యలోకి వెళ్ళింది. ఊరిలో ఉన్న వాళ్ళందరినీ ఎవరెవరు నడిపించింది? మరి నువ్వు ఎవరు నడిపించావు దేవుని దగ్గరికి? నిజంగా చెప్తున్నాను, హార్ట్ఫుల్గా ఆలోచించుకోండి.
పక్కా నేను చెప్పేవన్నీ మీకు తెలుసు, మీ మనసుకి ఎక్కడో గాయం అవుతుంది. మీరు బాప్తిసం తీసుకున్న తర్వాత మీరు సువార్త చేసి కానీ సువార్త చేయించి కానీ మీరు ఎంతమందిని మార్చి ప్రభు వైపు నడిపించారు. అలా నడిపిస్తే ఒక పాపి మార్పు విషయమై పరలోకంలో ఏం కలుగుతుందట? ఎక్కువ సంతోషం. అంటే నువ్వు తండ్రిని సంతోష పెట్టాలి అంటే ఇదిగో పాపులను మార్చే సువార్త పని చేయాలి. ఇది నువ్వు ఇప్పటికీ అర్థమయ్యేది నీకు. కానీ ద్రాక్ష తీగ గాని, ఒలివ చెట్టు గాని, అంజూరపు చెట్టు గాని మేము ఎవరిని సంతోష పెడతా ఉంటున్నాయి? అవి దేవునిని, మానవులను. మరి నువ్వేమిచ్చావు దేవుడికి సంతోషం అడుగుతున్నాను నేను. నీ పిల్లలకి ఇచ్చావు, నీ భార్యకి ఇచ్చావు, నీ అమ్మనాళ్ళకి ఇచ్చావు, నీ బంధువులకి ఇచ్చావు, నీ స్నేహితులకి ఇచ్చావు, నీ సంతోషాలు, ఆనందాలు. నిన్ను పుట్టించిన దేవుడికి నువ్వు ఎప్పుడు ఇచ్చావు సంతోషం? మీకు చెప్పండి. ఇప్పుడు దేవుడిని ఎరిగావా మనం? చెట్లు ఎరిగాయా? చెట్లు ఎరిగాయి, జీవులు ఎరిగాయి, పక్షులు ఎరిగాయి, సర్వజీవుల కన్నులు ఆయన వైపే చూస్తాయి. దేవుడు ఆర్డర్ ఇస్తే ఆయన ఏ పని చెప్తే పని చేస్తాయా? చేస్తాయండి. యేసుప్రభు పన్ను కట్టడానికి షెకెల్ అవసరమైంది. ఎవరు వచ్చారు చెప్పండి? షెకెల్ తీసుకుని చేప, పేతురు అక్కడికి పోయి గెలం వేయి, అక్కడ కింద చేప ఉంటది, పడుతుంది, దాని నోట్లో ఏముంటది? షెకెల్ ఉంది, పన్ను కట్టేసి అన్నాడు. అంటే ఇప్పుడు యేసుప్రభు పన్ను కట్టే అవసరం తీర్చడానికి షెకెలును మింగేసి తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి ఎవరు వచ్చారు అక్కడ? చేప. నీ ప్రాణాన్ని పెడతావా దేవుడి కోసం? అమ్మో ప్రాణాల, ఎండలో సువార్తకు రమ్మంటే మా వల్ల కాదు. శీతకాలంలో పెట్టండి మీటింగ్లు. అయ్యారు ఎండలో కూడా రారట, కరపత్రాలు పంచడానికి రారట, మందిరానికి ఏదన్నా కొందామంటే రారట, సేవకుడికి సహాయం చేద్దామంటే రారట. దేనికి ముందుకు రారండి? దైవ సంబంధమైన కార్యక్రమాలు దేనికి ముందుకు రారండి? మీకేం అర్థమయ్యాడు దేవుడు? ప్రాణాలు పెడుతుంది చేప. నా ప్రాణం తీసేయండి ప్రభా, నా ప్రాణం పోయిన పర్వాలేదు ప్రభా, మీకు అక్కడ మీ అవసరత తీరాలి, నేను చచ్చిపోతాను. చేప ప్రాణం పెట్టిందా? ఏమంటే షెకేలు నోట్లో ఉన్నప్పుడు ఆ షెకేలు బయటికి రావాలంటే చేపను ఏం చేయాలి? బయటికి తీశారు, చంపారు, కోసారు, నోట్లో ఉన్నది పన్ను కట్టేశారు. ఆ రోజు ఆ పన్ను కట్టే అవసరత తీర్చడానికి అది బలైపోయింది. అక్కడ అవలేదా? దేవుడి కోసం అండి. యోనాను పడేశారు సముద్రంలో, అక్కడ కూడా మళ్ళీ అదే వచ్చింది చేప. ఎవరిని మింగడానికి? యోనాను మింగడానికి. యోనాను మింగేసిన తర్వాత అసలైన ఉపవాసం చేసింది అది. తెలుసా మీకు? మనలాంటి ఉపవాసం కాదు అది. మధ్యాహ్నం వరకు ఉండే, మధ్యాహ్నం నుంచి డ్రై ఫ్రూట్స్, యాపిల్ పండ్లు, ద్రాక్ష రసాలు, ఇది కాదు. ఈ ఉపవాసం కాదు అంది. యోనాను మింగ, దానికి ఏంటి చెప్పండి? ఆహారం లేదు, ఉపవాసం. ఒరిజినల్ ఉపవాసం చేసింది దేవుడి కోసం. మీరేం చేశారు చెప్పండి? ఇలా తవ్వుకుంటూ వెళ్ళిపోతే సృష్టి అంతా దేవుడి వైపే చూస్తుంది. సృష్టి అంతా దేవుడికి, మానవుడికి సేవ చేస్తుంది. దేవుడు ఏ ఆజ్ఞేస్తే అది శిరస వహిస్తుంది. మీకు మాట చెప్తారు, బాగా అర్థమైపోతాడు ఇప్పుడు దేవుడు. ఏమండి, మీరు దేవుడి దగ్గరికి రండి, దేవుడి కోసం బ్రతకండి అంటే మనం ఏం చెప్తాం చెప్పండి? ఏమండి దేవుడి దగ్గర రావడానికి నాకు కొంచెం కాలు లేదండి, నాకు ఫ్రెండ్స్ అండి, నాకు బంధువులండి, ప్రార్థన ఉన్న రోజు పెళ్ళి ఉందనుకోండి, మరి పెళ్ళికి వెళ్ళాలండి, విందులకి వెళ్ళాలండి, వినోదాలు సరదాగా తిరిగి రావాలండి, మరి బంధువులను పోగొట్టుకుంటే ఎలాగండి, చుట్టాలను పోగొట్టుకుంటే ఎలాగండి, మరి వాళ్ళు లేకపోతే ఎలాగండి అంటావు నువ్వు. అంటే లోకాన్ని బాగా అనుభవించడానికి, తిరగడానికి, తినడానికి నీకు బాగా ఇష్టం. ఒకవేళ మీ ఇంట్లో ఉన్న ఆవు కూడా అలాగే ఆలోచించింది అనుకోండి, ఎలాగా రోజు నువ్వు వేసే పచ్చగడ్డి తినాలా అన్నది అనుకోండి. ఒకసారి రోజు నువ్వు ఒక చోట కట్టేస్తే పడి ఉండాలా? నాకు ఆనందాలు ఉండవా? నాకు సంతోషాలు ఉండవా? పక్కోడు పొలంలో మొక్కజొన్న వేసాడు, నన్ను తినొద్దంటవా? నేను వెళ్ళి తినేస్తానని అది తినేసింది అనుకోండి, నిన్ను గోతరాలు వచ్చి. మీకు అర్థమవుతుందా? అది నువ్వు వేసింది తింటది, దాని ఇష్టాలేమో నెరవేర్చుకోదండి. మొక్కజొన్న తినేస్తాను, పక్కన ఉన్న చెరుకు తినేస్తాను, ఎటు పడితే వెళ్ళిపోతానని మీ ఇంట్లో మీరు పెంచుకుంటున్న ఆవు వెళ్ళిపోతుందా? వెళుతుందా? మీరు కట్టేసిన చోట ఉంటుందా? కట్టేసిన చోట ఉంటది. మీరేసిన పచ్చగడ్డి తింటది. దేవుడు ఇమ్మన్నట్టుగా తెల్లారేసరికి మీకు ఏమిస్తా చెప్పండి? అది చిక్కటి నిర్మలమైన పాలు. బా ఏంటండి అవి? ఎందుకమ్మా నువ్వు పాలు ఇస్తున్నావు? ఎందుకమ్మా వాడు కట్టేసి ఉంచితే అక్కడ ఉంటున్నావు? ఎందుకమ్మా ఒక్కసారి కూడా వాడిని తన్నావు? ఎందుకమ్మా ఒక్కసారి కూడా వాడిని బిర్యానీ అడగవు అని ఆవును అడగండి. దాని భాషలో చెప్తాడు, అది నీకు అర్థం అవ్వదు. ఏమంటా తెలుసా? నన్ను దేవుడు చేశాడయ్యా, నేను ఆయన వైపే చూస్తానయ్యా, ఆయన ఈడికి దుర్మార్గుడైనా సరే ఈడికి పాలిమ్మని చెప్పాడయ్యా, అందుకే ఈడికి పాలు ఇస్తున్నానయ్యా, ఈడు గుడికి వెళ్తే ఎంత బాగున్నాయ్యా అంటది. అది ఎవరు? ఆవు. చెప్పాను కదా, దానికి నోరిస్తే మనం పరుగుపోయి చచ్చిపోతాం మనం.
ఒరే పాపిస్తోడా, ఎన్ని రోజులురా పాలు తీసుకుంటావు? పాలు నేను నిన్ను బాగా పెంచి పోషిస్తున్నాడు కదా దేవుడురా, నన్ను చేసి నీ ఇంట్లో పడేసాడు కదరా, నువ్వు పచ్చగడ్డ వేసినా పాలు ఇస్తున్నాను కదరా, ఓరా ఆయన దగ్గరికి వెళ్ళరా, ఆయన గుడికి అంటదే ఆవు. తెలుసా, బైబిల్లో ఉన్నాయి మాటలు, మృగములను విచారించుము అవి నీకేం చేస్తాయి? బోధ. తెలుసా, బోధ. ఒక్కసారి దేవుడు మీ ఊర్లో ఉన్న ఆవులు అన్నట్లకి నోర్లు ఇచ్చాడు అంటేనండి, ఇక యజమానులు అందరూ చచ్చిపోవడమే. మామూలుగా తిట్టమవి. ఎందుకంటే ఆటల కళ్ళు ఎవరి వైపు చూస్తాయి? దేవుడి వైపు. మన కళ్ళు ఎవరు చూస్తాయి? అట్లు పాలు వైపు. చూసారండి, సృష్టికర్తను ఎరిగిన సృష్టి ఎరుగని మనిషి. అవి సేవ చేస్తుంది, లోబడుతుంది, దేవుడు చెప్పిందే చేస్తుంది. మనిషి లోబడ్డండి. దేవుడు వాక్యానికి లోబడతాడు మనిషి. ఇన్ని వాక్యాలు చూపించాను. తెల్లవారు మీలో ఎంతమంది సువార్తకు వచ్చేస్తారు? తెల్లవారు మీరు ఎంతమంది బైబిల్ చదువుకుంటారు? తెల్లవారు మీలో ఎంతమంది భక్తులు అయిపోతారు? చెప్పండి ఈ మాటలు విని. రాత్రి సభకి నమస్కారం చివరి 100 వచనం అవుతుంది. ఆ వచనంతోనే విన్నవన్నీ కూడా ఎక్కడికో ఎగిరిపోయింది. మనం ఎక్కడ లోబడతా ఉండి వాక్యానికి? జీవులు ఎంత టాపో చెప్తాను. చివరి మాట ముగించేస్తాను. ఒక మాట మీరు చూడండి. నిర్గమకాండం 8వ అధ్యాయం. నిర్గమకాండం 8వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఈ సందర్భం మీకు తెలుసు, జాగ్రత్తగా వినండి, ముగించేస్తాను. ఇవి ఇశ్రాయేలు మీదకు దేవుడు పంపిస్తున్న ఏమండి సైన్యం. తెలుసు కదా, ఈగలు పంపించాడు, ఏమండి తెగుళ్ళు పంపించాడు, పేలు పంపించాడు, చీకటైంది. అలాగే ఒకనొక సందర్భంలో వాళ్ళ మీదకి కప్పలను పంపించాడు. జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు మీదకి దేవుడు ఏం పంపించాడు? క్షమించాడు, ఐగుప్తుల మీదకి దేవుడు ఏం పంపించాడు? కప్పలను పంపించాడు. ఇక్కడ జాగ్రత్తగా వింటే మీరు, ఒకే దేశంలో ఐగుప్తీయులు ఉంటున్నారు, పక్కనే అదే దేశంలో వాళ్ళతో కలిపి ఎవరున్నారు? ఇశ్రాయేలు ఉన్నారు. వీళ్ళు దేవుని పిల్లలు, వాళ్ళు ఏమో దేవుణ్ణి నమ్మని పిల్లలు, అందరూ ఒకే దేశంలో ఉన్నారు. ఇప్పుడు దేవుడు కప్పలను పంపిస్తున్నాడు ఐగుప్తీయుల మీదకి. జాగ్రత్తగా వినండి. 8వ అధ్యాయం 2వ వచనం. నీవు వాటిని పోనీయనొల్లని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలు అన్నింటినీ కప్పల చేత బాధించదను. ఎక్కడ పుడతాయండి కప్పలు? నోట్ చేయండి, ఎక్కడ పుడతాయి? ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును, అవి నీ ఎంట, అండర్లైన్ చేసుకోండి, అవి నీ ఎంట, నీ పడక గదిలోనికి, నీ మంచం మీదకి, నీ సేవకుల ఇండ్లలోనికి, నీ జనుల మీదకి, నీ పొయ్యిలోనికి, నీ పిండు పిసుకు తొట్టిలోనికి ఎక్కి వచ్చును. ఆ కప్పలు నీ మీదకి, చూసారా, అండర్లైన్ చేసుకోండి, ఎవరి మీదకి వస్తాయి? నీ మీదకి, నీ జనుల మీదకి, నీ సేవకులందరి మీదకి వచ్చునని యెహోవా సెలవిచ్చాడు. నీతో చెప్పమన్నాడు రా, చెప్తున్నాను రా, ఫరో కాసుకో. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కప్పలు ఎక్కడ పుడతాయని చెప్పాడు? ఏట్లో పుడతాయి. ఇప్పుడు ఏడు ఊరు మధ్యలో ఉంటుందా, ఊరికి చివరి ఉంటుందా? ఊరు చివరి ఉంటుంది. ఇప్పుడు కప్పలు ఎక్కడ పుట్టాయి? ఏట్లో ఊరు చివరి పుట్టాయి. ఇప్పుడు ఊరు చివరి పుట్టిన కప్పలకి దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఫరో ఇంట్లోనికి వెళ్ళాలి, అతని సేవకుల ఇళ్లలోనికి వెళ్ళాలి, అతని బెడ్ మీదకి వెళ్ళిపోవాలి, బెడ్రూమ్లోకి వెళ్ళిపోవాలి, అతని కిచెన్లోకి వెళ్ళిపోవాలి, వాడి కిరాణ సామాన్లు ఉంటాయి కదా కిచెన్ నిండా పిండి. కప్పలు పుట్టాలి అన్నాడు, ఏట్లో పుట్టాయి. వెళ్ళాలి అన్నాడు, వెళ్ళాయి. పడుకోమన్నాడు దేవుడు. కరెక్ట్గా ఎక్కడెక్కడైతే వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్ళిపోయాయండి కప్పలు. ఫరోగాడి ఇంట్లోకే వెళ్ళాయి, ఫరోగాడి కిచెన్లోకే వెళ్ళాయి, ఫరోగాడి బెడ్ మీదకే వెళ్ళాయి, ఫరోగాడి పొయ్యి మీదకే వెళ్ళాయి, వాడి సేవకుల ఇంట్లోకే వెళ్ళాయి. పక్కన ఎవరి ఇళ్ళు ఉన్నాయి? ఇశ్రాయేలు ఇళ్ళు ఉన్నాయి. ఇశ్రాయేలు ఇంట్లోనికి వెళ్ళలేదు. ఒక్క కప్పలిందా? వెళ్ళలేదు. ఇప్పుడు మీకు ఏం అర్థం అవ్వాలి? కప్పని చూడగానే మీకు ఏం అర్థం అవ్వాలి చెప్పండి? సర్వజీవుల కనులు ఆయన వైపు చూస్తాయి. ఎస్ బై బాస్, ఏం చేయమంటారు? ఫరోగాడి ఇంట్లోకి వెళ్ళాలి మీరు. అలాగే బాస్ వెళ్ళిపోతాం. ఎవరింట్లోకి? ఫరోగాడి ఇంట్లోకి. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను నేను, ఈ కప్పకి ఫరో ఎవరో తెలుసు, ఫరో సేవకులు ఎవరో తెలుసు, ఇశ్రాయేలు ఎవరో తెలుసు. తెలుసా? తెలుసు. కప్పకు తెలుసు. దేవుడిని నమ్మునోడు ఎవడో తెలుసు, నమ్మనోడు ఎవడో తెలుసు. ఇప్పుడు కప్పకే తెలిసిందంటే మీ ఇంటి ముందున్న కుక్కకి తెలుసా తెలీదా? తెలుసు. మీ ఇంటి ముందున్న ఆవుకు తెలుస్తుందా తెలీదా? తెలుసు. మీ గేదెకి తెలుసా లేదా? మీరు గుడికి వెళ్తున్నారు లేదో? తెలుసు. తెలుసు. నీ సంగతి అంతా తెలుసురా. ఆయన సేవ చేయమన్నాడు కాబట్టి చేస్తున్నాం. లేదంటే ఏదో ఒక రోజు నా బలమైన కాళ్ళతో నేను నలిపేసేవాడిని కొడుక అనుకుంటుంది గేదే. దాని బలం ఉంది, మన బలం ఎంత చెప్పండి? కరెక్ట్గా మీరు వెనకాల కూర్చున్నప్పుడు టైం చూసి కరెక్ట్గా నడ్డి మీద ఒక్కటి తన్నింది అనుకోండి దాని బలమైన పాదంతో, ఎముకలు ఇరిగిపోండి. వెనకాల ఎముకలు మనవి తన్నిందా? కొట్టిందా? కొట్టదు.
తన్నదు. కారణం, వాడు ఎంత దుర్మార్గుడైనా నేను సభ పెట్టి వాడిని మార్చుకుంటాను, ఆ సభ పెట్టి మార్చుకునేంత వరకు గేది నువ్వేం చేయకమ్మా వాడిని ఆయన చెప్తున్నాడు దానికి. ఎందుకంటే దీనికన్నా ఎవరో వచ్చి వస్తుంది. ప్రభా వీడికి పాలు ఇమ్మన్నారు, రోజు పాలు ఇస్తున్నారు ప్రభా, ఒక్కసారి కూడా మీకు గోడికి వెళ్ళలేదు ప్రభు, తన్నేద్దాం అనుకున్నా. వద్దు, సిరిపురంలో సభలు జరిగేంత వరకు ఆగు గేది. తెలుసా మీకు, చంపేస్తాయండి అవి. ఎందుకు అట్ల కళ్ళు ఎవరి వైపు చూస్తాయి? మన కన్ను ఎప్పుడు చూడదు. అట్లా కోపం రాదండి. ఇప్పుడు కప్పలు ఏట్లో పుట్టి ఫరో గారి ఇంట్లోకి వెళ్ళమంటే వెళ్ళాయి, సేవకుల ఇంట్లోకి వెళ్ళాయి. అంటే ప్రతి జీవికి దేవుని నమ్మనోడెవడో నమ్మనోడెవడో తెలుసా తెలీదా? తెలుసు. ఇందాక మీకు చదివించారు కదా న్యాయాధిపతుల గ్రంథాలు. ఒలువ చెట్టు ఏమంటుంది? దేవునిని మానవులను దేని వలన సన్మానించదురో ఆ తైలం ఇవ్వడానికి తిడుతుంది. మళ్ళా చెప్తున్నాను, ప్రతిదీ తిట్టుకుంటుంది. రామపత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది మాట 29 ఏమంటుంది తెలుసా? సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగుల ఆశతో తేరు చూస్తుంది. దేవుని కుమారులు కావాలి మాకు, యేసుప్రభు నమ్మనోడు కావాలి మాకు, యేసుప్రభు గురించి పాట పాడేవాడు కావాలి మాకు, యేసుప్రభు గురించి చెప్పేవాడు కావాలి మాకు, యేసుప్రభు గురించి ఏమిటి ప్రసంగాలు చేసేవాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు, దేవుడు పని చేసేవాళ్ళు కావాలి తండ్రి. నువ్వు చెయ్యమన్నావని దుర్మార్గులకు సేవ చేస్తున్నావు తప్ప నీ పిల్లలేరు తండ్రి, నీ పిల్లల కోసం కదా మమ్మల్ని చేశావు. ఈ దుర్మార్గుడు అనిపిస్తున్నాడు నన్ను. సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తూ ఏమంటే నిజంగా దేవుని కుమారుల కోసం ఏం చేస్తుందట? కనిపెడుతుంది. అదే బాప్తిసం తీసుకుని చక్కగా దేవుడు పనికి ఉపయోగపడుతూ తన కష్టార్జితంలో దేవుడికి ఇస్తూ వాడెళ్ళి మామిడికే కోసుకుంటున్నాడు అనుకోండి, చెట్టు అంటది, రారా నీ కోసమే కాశాను కదా నాయన, మీ నాన్న నీ కోసమే కదా వేసాడు, పైన లోపల ఉన్నాను చూడు మంచి పండుని. అప్పటి వరకు ఎవడికి కనపడిన పండు గాలి లాగేసి లోపల పండు కనబడుతుంది. మీకు అర్థమైందా? ఎప్పుడైనా మంచి ఆహారం దొరికిందంటే మీరు ఏమనుకోవాలంటే, అమ్మ దేవుడు నా మీద కరుణించి ఇచ్చాడండి. ఈరోజు ఒక ఇంటికి వెళ్ళామండి, నేను ఎప్పుడు తినండి గారెలు తిన్నాను. అవి ఒక రకమైన గారెలు స్వీట్ కార్న్తో చేశారు. చూడగానే అసలు నేను ఎప్పుడు లిమిట్ ఫుడ్ ఎంత తింటాను, చూడగానే తెగ తినేసానండి, మొత్తం తినేసాను నేనే. ఇష్టం, ఆనందం, ఆ శరీరానికి ఏదో బలం. దేవుడు కదండి ఇవన్నీ పెడుతున్నవి. దేవుని పిల్లలకి దేవుడు పెట్టడానికి సృష్టిని చేస్తే ఆ సృష్టి ఎవరి కోసం ఎదురు చూస్తుందట? దేవుని కుమారుల కోసం. ఆ రోజు కప్పలు వెళ్ళాయి. ప్రభా ఎవరింటికి వెళ్ళమంటారు? ఫరో గాడి ఇంటికి. నెక్స్ట్ ఫరో గాడి సేవకుల ఇంటికి. నా పిల్లలు ఉన్నారు అక్కడ ఇశ్రాయేలు. ఎవరింట్లోకి వెళ్ళకూడదు, ఎవరి కంచం మీదకి వెళ్ళకూడదు, ఎవరి పొయ్యిలోనికి వెళ్ళకూడదు. జాగ్రత్త అంటే ఎస్, మీరు ఎవరింటికి వెళ్ళమంటే వాళ్ళ ఇంటికి వెళ్తాం ప్రభా. మేము మనోళ్ళ ఇంటి దగ్గరికి ఎందుకు వెళ్తాం? మేము ఎవరింట్లోనికి కప్పలు వెళ్ళలేదండి ఇశ్రాయేల్ ఇంట్లోకి. అన్ని కప్పలు ఎవరింట్లోకి వెళ్ళాయి? ఫరో గాడి ఇంట్లోకి. బెడ్ మీద పడుకుంటే కప్పలు, పొయ్యిలోకి వెళ్తే కప్పలు, ఇటు చూస్తే కప్పలు, అటు చూస్తే కప్పలు, ఇల్లు అంతా కూడా కప్పలు. బాబో ఇయ్యేటి బాబు సైన్యం. ఎవరి సైన్యం? చెప్పాను కదా ఇందాక, ఎవరి మాట వినని దేవుడి సైన్యం ఇది దిగింది. ఫరో గారికి ఏం చేస్తారు చెప్పండి? ఇక్కడ అడిగితే కప్ప. ఏమండి మీకు ఎప్పుడైనా తెలుసా? ఎవడు కప్ప కూడా ఏంటండి అనుకున్నారేమో. ఒకడు చూస్తే భయం లేదు. ఇంటి నిండా కప్పలుంటే ఒక పావును చూస్తేనే మీకు భయంగా ఉంటుంది. ఒక 100 పావులు మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నాను కూడా ఎలా ఉంటుంది? గుండు జారిపోతుంది కిందకి. వాడు ఇంటి నిండా కప్పలేసరికి బాబు ఇయ్యేటి కప్పలేటి. మీకు నమస్కారం తండ్రి, నేను పంపించేస్తాను మీ పిల్లల్ని అనగానే, ఇప్పుడు జాగ్రత్త కదంటే ఫరోగాడు పంపిస్తాను అనగానే అక్కడి నుంచి ఏం తీసేయాలి? ఇప్పుడు కప్పల్ని తీసేయాలి. నిజంగానండి హృదయం హత్తుకుపోద్దండి. మీకు అక్కడ ఒక మాట ఉంటుంది. ఏం చేసేది తెలుసండి అవి? ఏం చేసేది తెలుసా? ఆ వచనం చూడండి అన్న, 9వ వచనం 8వ వచనం ఉంటుంది. 13వ వచనం అండి. 13వ వచనం. యెహోవా మోషే మాట చొప్పున చేసెను కనుక ఎండ్లలోనేమి వెలుపలనేమి పొలములలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయాను. ఏటట కప్పలు ఏమైపోయినాయట? చచ్చిపోయాయి. ఏట్లో పుట్టమంటే పుట్టాయి. ఫరోగాడి ఇంట్లోకి వెళ్ళమంటే వెళ్ళాయి. వాడు మారిపోయేంత వరకు వాడు మంచం మీద ఉండమంటే ఉన్నాయి. వాడు మారిపోయాడు, చచ్చిపోయినగానే అక్కడికక్కడే కప్పలన్నీ ఏం చేసాయట? ప్రాణాలు విడిచి చచ్చిపోయాట. సూపర్ కదండి కప్ప. దేవుడు పుట్టమంటే పుట్టింది, దేవుడు వెళ్ళమంటే వెళ్ళింది, దేవుడు చచ్చిపోమంటే చచ్చిపోయింది. ఇప్పుడు చెప్తాను, మన దగ్గరకు వస్తున్నాను. దేవుడు మనల్ని పుట్టించాడు. నిన్ను ఎక్కడికి వెళ్ళమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎంతమంది వెళ్తున్నారు చేయొద్దండి. ఇప్పుడు కప్ప బెటరా మనం బెటరా చెప్పండి? కప్ప బెటరు. ఇంకోటి చెప్పనా?
నేను మీ నిమిత్తం ప్రాణం పెట్టాను. యోహాను సువార్త 3:16 యేసుప్రభువు అంటున్నాడు, నేను మీ నిమిత్తం ప్రాణం పెట్టాను, మీరు మీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులై ఉన్నారు, మీరు కూడా ప్రాణం పెట్టాల్సిందే అన్నారు. ఎంతమంది రెడీగా ఉన్నారు యేసుప్రభు కోసం ప్రాణం పెట్టడానికి? ప్రాణమా? చెమటెక్కితే ఊరుకోరని చాలా మంది చర్చిల్లో. కుర్చీ లేకపోతే ఊరుకోరు, పైన ఫ్యాన్ తిరగకపోతే ఊరుకోరు. ప్రాణాలు పెడతారా యేసుప్రభు కోసం? ఇప్పుడు చెప్పండి, కప్ప కరెక్ట్ గా మన జీవితంలో నెరవేరవలసినవన్నీ, మనం దేవుడి కోసం చేయవలసినవన్నీ ఏవి చేస్తున్నాయి చెప్పండి? కప్పలు చేస్తున్నాయి. ఇప్పుడు కప్ప కనబడితే మీకు ఎలా ఉంటుందో తెలుసు? ఈ రోజు నుంచి నాకు లేదు, నీకున్న తెగింపు కూడా దేవుడి కోసం మాకు లేదు. ఈ రోజు నుంచి మీకు కప్ప కనబడితే ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడు భయం వేయాలి మీకు, నా ప్రసంగం గుర్తు రావాలి. అమ్మో కప్పండి, అమ్మో ఆవండి, అవి బెటర్ అండి, మనకంటే బెటర్ అండి, భక్తులు బెటర్ అండి, దేవుడు చెప్పింది చేయటంలో అవి సూపర్ అండి. సృష్టికర్తను ఎరిగిన సృష్టి ఎరుగని వాడు. చెప్పండి, వాటికి అర్థమయ్యాడు దేవుడు, మనకు అర్థమయ్యాడు. మీరు పుట్టమంటే పుడతాం, మీరు ఏ పని చెప్తే అవి చేస్తాం, మీరు చచ్చిపోమంటే బా నాకైతేనండి ఈ పాఠం చెప్పిన తర్వాత అండి ఏ జీవి కనపడతాను అమితమైన ప్రేమ కలిగిపోతుందండి నాకు. ఎందుకంటే దేవుడి వైపు చూస్తాయట, దేవుడు చెప్పిందే చేస్తాయట. బాగున్నాయండి జీవులు, సూపర్ కదా. భూమి మీద ఉన్న ప్రతి జీవి సూపర్ అండి అవి భక్తిలో. వాటి గురించి ఏమో ఇలా రాశాడు, మన గురించి రాశాడండి ఒక వచనం చివరి మాట. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చివరి మాట. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకొందరు. ప్రజలను అడుగుతుంది, యేసుప్రభువు నమ్మావా, దేవుడికి తెలుసు అంటే ఏమంటున్నారట? మాకు తెలుసు, బాప్తిజం తీసుకుని 30 సంవత్సరాలు అయిపోయింది, మరి దేవుడి కోసం ఏం చేసావు? అలాంటి నాతో చెప్పకండి. దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకొందరు. జాగ్రత్తగా రండి, మన గురించే. దేవుణ్ణి ఎరుగుదము, దేవుడు మాకు తెలుసు, దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకుందరు. కానీ అదేటండి, దేవుడు మాకు తెలుసు అన్న వాళ్ళు దేవుడు వెంటనే అక్కడ ఏమని రాయించాడు? అసహ్య వాళ్ళరా మీరంటే, అవిధేయులు, వాక్యానికి లోపడరు. ప్రతి సత్కార్యము విషయములో మీరు భ్రష్టులునయ్యుండి క్రియల వలన ఆయనను ఎరగమన్నట్లుగా ఉన్నారు. మాటతోనేమో దేవుడు మాకు తెలుసు అంటున్నారు, పని చేస్తారండి అనేసరికి మేము రామని చెప్పి క్రియల ద్వారా దేవుడు మాకు ఎవరో తెలియదు అని చెప్తున్నారట. అంటే ఇప్పుడు మీరు కోరుకుంటున్నది దేవుడు మాట, క్రియ. మీరు చెప్పండి, ఇప్పుడు దేనితో మీ భక్తిని చూపిస్తారు? కప్పలు పుట్టమనగా పుట్టాయి, మరొకటి ఇంటికి వెళ్ళమంటే మేము వెళ్ళం ప్రభు, వాడు మంచోడు కాదు ప్రభు అన్నయ్య. కప్పలు వెళ్ళమంటే వెళ్ళాయి. చచ్చిపోయిన అక్కడ అంట, మేమెందుకు చచ్చిపోతాం ప్రభు, వీడు దుర్మార్గుడు ప్రభు, ఆడి కోసం మమ్మల్ని ఎందుకు చంపుతారు ప్రభు, మేము చచ్చిపోం ప్రభు అన్నయ్య. ఎస్ మై లార్డ్, మీరు చచ్చిపోమంటే చచ్చిపోతాం. బైబిల్ చదువు మీరు చూసుకోవాలా వచ్చిన ఎంత బాగా చెప్పారు చూసారా మన గురించి. దేవుడు పని చేయని వాళ్ళందరి గురించి చెప్తున్నాడు అన్నమాట. వాక్యానికి లోబడిన వాళ్ళందరి గురించి చెప్తున్నాడు అన్నమాట. వారు దేవుణ్ణి ఎరుగదమని చెప్పుకుందరు, కానీ వారు నాకు అసహ్యులు, అవిధేయులు. ఎందుకు ప్రభావాలకు అంటున్నామంటే వారు ప్రతి సత్కార్యము విషయములో వాళ్ళు ఎలాగున్నారు? భ్రష్టత్వం. దేవుడు మాకు తెలుసు అంటారు, పని చేద్దాం రండి అంటే మేము రావంటారు. దేవుడు మాకు తెలుసు అంటారు, మీటింగ్ పెడతాం, ఒక 1000 రూపాయలు ఇవ్వండి, 500 ఇవ్వండి అంటే అసలు మమ్మల్ని డబ్బులు అడగొద్దండి, మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. చాలా ఇబ్బందిగా ఉందా? ఇటు 1000 రూపాయలకి 500, ఏమైనా అందరూ కలిసి 1000-500 ఇస్తారంటే సభలు ఎన్ని అవుతాయి చెప్పండి? గ్రామాల్లో చాలా జరుగుతాయి. ఏదో ఒక 500-1000 రూపాయలు దేవుడికి చేయి కల్పిస్తే ఎన్నో కార్యక్రమాలు దేవుడి కోసం జరుగుతాయి. వీటికి మనసు రాదండి. కూతురు పెళ్లి చేయాలనుకోండి, ఎలా చేస్తారు చెప్పండి? ఎలా చేస్తారు? 10 లక్షలు అప్పు చేసి మరి అంగరంగ వైభవంగా, ఈ సిరిపురం పల్లెటూరు అండి, ఇక్కడ పెద్ద ఫంక్షన్ హాల్ లేదు, మంచి ఫంక్షన్ హాల్, ఏసీ ఫంక్షన్ హాల్, ఏమైనా చేపల ఫ్రై, ఏమైనా పీతలు, మటన్, అబ్బాబ్బా. మా పెళ్ళికి వచ్చిన ప్రతి ఒక్కడు నా పెళ్లి గురించి, నా కూతురు పెళ్లి గురించే మాట్లాడాలి. మరి దేవుడు మీటింగ్ ఇట్టు ఎప్పుడన్నా అలాగా? అబ్బాబ్బా అలాంటివి మాకు కాదు. ఎవరు చూసుకుంటారు? అయ్యి పాస్టర్ గారు ఉంటారు, ఆయన చూసుకుంటాడు ఇవన్నీ. మాకు అలాంటివి చెప్పకండి. మీటింగులు, సభలు ఈ మా వల్ల కాదు. యేసుప్రభువు నమ్మావా? ఎప్పుడో 30 సంవత్సరాలు అయిపోయింది, నేను బాప్తిసం తీసుకున్నంత వయసు లేదు నీకు అంటాడు ఒక ఆయన నన్ను. దేవుడు పని ఏం చేయరండి. మరలా చెప్తున్నాను, ప్రతి జీవి పనితో ప్రాణాలు పెట్టి దేవుడు మాకు తెలుసు అని చెప్తుంది. నువ్వు మాటతో కాదు చెప్పవలసింది. అందుకే ఇందాక చదివించిన మాట 1 యోహాను 3:18, మాటతో, నాలుకతో కాక క్రియతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ప్రేమించండి. నిజమైన పిల్లలు, నిజమైన భక్తులు, నిజంగా మీరు ట్రూ క్రిస్టియన్సా, నిజంగా దేవుణ్ణి నమ్మారా? మీ పనేది
మీ సేవ ఏది? ఈ గ్రామాన్ని మార్చడానికో పక్క గ్రామాన్ని మార్చడానికో మీ కష్టం ఏది? మీ కష్టార్జితం ఏది? మీ శరీరం ఏది? మీ కాలం ఏది? పనితో చెప్పండి, దేవుడు మాకు తెలుసని. మాటలతో మాటతోనూ నాలుకతోనూ కాక. అంటే అక్కడ ఆగిపోయామంటే అందరం ఎవరని చెప్పండి దేవుడి దృష్టిలో? మనం చిన్నపిల్లలు. పిల్లోడు ఎదగట్లేదు, 15 సంవత్సరం వచ్చింది, 20 సంవత్సరం వచ్చింది, ఎంతే ఉంటున్నాడు, పిల్లోడి కిందే ఉన్నాడు, వయసు అయిపోతుంది, ఎదగట్లేదు. వీడు ఏమంటారు చెప్పండి? వాడిని మరగుజ్జండి. మరి మీరు దేవుళ్ళు ఏమన్నా మరగుజ్జులు ఏమో చూసుకోండి. పిల్లలుగా అక్కడే ఉండిపోయారేమో, మాట పాట ఇంతకు మించి నేను ఎక్కడికి రానండి, ఏమి ఇవ్వనండి, ఏమి చేయనండి అంటే మిమ్మల్ని కూడా దేవుడు ఎలాగ పిలుస్తాడు? చిన్నపిల్లలారా, ఎప్పుడు ఎదుగుతారు, ఎప్పుడు పని చేస్తారు, ఎప్పుడు పని చేసి పరలోకానికి వస్తారు. నేను మాట అంటే నీకు ఒక నమస్కారం. మొదటి ప్రసంగం విన్నారు కదా, మీరు అడిగిన మాటతో దేవుడు ఏమివ్వడు, పరలోకం ఇవ్వడు. పని చేసి అడగండి. పని మళ్ళీ చెప్తున్నాడు, పని. ఎందుకు మీ ఊరికి ఎందుకు వచ్చారు వీళ్ళు? ఉదయం నుంచి ఎండలో ఎందుకు కష్టపడ్డారు? ఇవన్నీ ఎందుకు కట్టారు? ఈ బాక్స్ ఎందుకు కట్టారు? ఎక్కడో హైదరాబాద్ నుంచి నన్ను ఎందుకు పిలిచారు? పని. ఒక గ్రామానికి వెళ్ళాలి. బైబిల్లో ఉన్న ఒక సంగతి ఆ రోజు ఆ రాత్రి గ్రామ ప్రజలకి చెప్పాలి. ఒకరినైనా దేవుడి వైపు మళ్లించాలి. ఒకరిలోనైనా వాక్యపు భయాలు పెట్టాలి. ఒకరినైనా దేవుడికి విధేయుడిగా మార్చాలి. పని అండి. వాళ్ళకి ఏం పట్టింది? దేవుడు పని. సృష్టికర్తను ఎరిగిన సృష్టి ఎరుగని మనిషి. నువ్వు ఎరిగావని ఎప్పుడు చెప్పుకోవాలి? కప్పలా ప్రాణం పెట్టడానికి నువ్వు రెడీయా? అప్పుడను నాకెవరు తెలుసు? దేవుడు తెలుసు అని. పని చేయకుండా దేవుడు నమ్మాను, దేవుడు నాకు తెలుసు అన్నారా? తీతు 1:16 జిరాక్స్ చేసుకుని ఇంట్లో పెట్టుకోండి గోడ మీద. పెద్దగా జిరాక్స్ చేసుకుని మీరు మెయిన్ డోర్ మీద అతికించుకోవాలి ఇవి. ఎందుకు? నేను ఎప్పుడైతే సత్క్రియల్లోకి వెళ్తానో, ఎప్పుడైతే నేను దేవుడి పనిలోకి వెళ్తానో అప్పుడు చెప్పుకోవాలి నేను ఏమని. యేసు ప్రభు నమ్మనండి. ప్రాణం పెట్టిన ఆయన్ని నమ్మి నువ్వు కూడా ప్రాణం పెట్టాలి కదా, నీ దేహాన్ని ఇవ్వాలి కదా. మరి